పార్టీ పెట్టడంకు మూల కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చాలా కుంటుపడిందండి. చాలా అసలు ఎంత లాస్‌లో ఉందంటే కొన్ని లక్షల కోట్లు అప్పుల పాలైపోయి, ఇంకా చాలా అప్పుల పాలైపోయినాయి. అసలు కంపెనీస్ లేవు. ఏమి చదువుకున్నోళ్ళు కూడా పాపం బాగా ఎడ్యుకేషన్ కూడా హై ఎడ్యుకేషన్ కూడా పీజీ చేసినోళ్ళు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవటం, లేదా విదేశాలకు వెళ్ళిపోవటం, లేదా అక్కడ చిన్న చిన్న పొలం పనులు లాంటివి, లేదా కూరగాయలు కూడా అమ్ముకునే వాళ్ళు కూడా నేను చూశానండి. ఎంబీఏ, ఎంసీఏ చేసినోళ్ళు. ఏంటి బాబు ఇలా చేస్తున్నాం అంటే, జాబులు లేవు మేడం, జగన్ సార్ వచ్చాక మాకు ఏం చేయాలి, ఫ్యామిలీని పోషించుకోవాలి కదా, ఏదో ఒకటి సంపాదన కావాలి కదా, రెంట్ కట్టుకోవాలి, మన సొంత ఇల్లు కాదు మేడం అని అలా చెప్పిన వాళ్ళు కూడా నేను చూశాను నా కళ్ళారా. ఇలా ఏ రకంగా చూసినా కూడా జగన్ గారి పరిపాలన ఫెయిల్యూర్గా మనకి కనిపిస్తుంది. అన్ని రంగాలలో కనుక మనం గమనిస్తే కనుక బాగా లోతుగా అధ్యయనం కనుక చేస్తే. కాబట్టి అంతకుముందు చంద్రబాబు గారు చేసినప్పుడు కూడా ప్రత్యేక హోదా గురించి ఎవరు మాట్లాడలేదండి. ఎంతసేపు పార్టీ రాగానే, ఎలక్షన్స్ రాగానే ఎవరితో పొత్తులు పెట్టుకోవాలి, ఎన్ని సీట్లు పంచుకోవాలి, ఎన్ని సీట్లు మనం గెలవాలి, ఎవరెవరు ఎక్కడ నిలబడాలి, ఈ లెక్కలు వేసుకుంటున్నారు. కానీ ప్రజల గురించి కానీ రాష్ట్రం గురించి కానీ ఎవ్వరూ పట్టించుకుంటారు, గాలికి వదిలేశారు. సరే, ఇలాంటి పక్షంలో ఇక తప్పదు, ఇక మన పార్టీ పెట్టాలని చెప్పి మా అధ్యక్షుల వారు శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు ఇక తప్పని పరిస్థితుల్లో మొన్న December 22న తప్పకుండా పార్టీ పెట్టే రోజు అనుకుంటా, పార్టీ పెట్టే 2 రోజుల ముందు ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా మాతో ఇంటర్వ్యూ ఇచ్చారు, నేనే చేశాను. అంటే భావాలు మంచివే కాదనను, కానీ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ రకమైన భావాలతో రాజకీయాలు నడపగలరా అనేది ఇక్కడ కొంచెం ప్రధానంగా కనిపించింది. ఒకటండి, ప్రజలది మైండ్ సెట్ మార్చడం లేదా అనేది అది ఒక్కొక్కల దీని మీద డిపెండ్స్ అయి ఉంటుంది. మా మేనిఫెస్టో చూస్తే మేము తయారు చేసినట్టుగా ఉండదు, అదంతా ప్రజలకు సంబంధించినవి. మేము అందరిలాగా ఇప్పుడు జగన్ గారి లాగా మేము ఉచితంగా ఇస్తాము అమ్మఒడి అని చెప్పేసి సంవత్సరానికి 25-35 వేలు ఏమైనా వస్తున్నారు ఆయన. అలా కాకుండా మేము పిల్లలకి కానీ, ప్రజలకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, అలాగే జెంట్స్ పురుషులకు కానివ్వండి, అందరికి కూడా మేము జాబులు కంపెనీస్ తేవాలని కానివ్వండి, అన్ని రకాలుగా మేము మేనిఫెస్టో తయారు చేసామన్నమాట. ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ లాభంగా ఉండేట్టుగా టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 4 లక్షల దగ్గర 5 కోట్ల ప్రజలకి మంచి జరిగే ఉద్దేశంతో జరగాలని మేము కోరుకొని మేము మేనిఫెస్టో. అవును, అక్కడ పక్కన టీడీపీ ఉంది, టీడీపీతో పాటు ఇప్పుడు జనసేన ఉంది, ఇటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం. సో ఇవి 2 కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్న పార్టీలు ఇక్కడ. ఎంత కాదనుకున్నా ఎప్పుడు వచ్చామన్నది ముఖ్యం కాదు కిషోర్ గారు. నాకు తెలిసినంత వరకు ఎప్పుడు వచ్చామన్నది ముఖ్యం కాదు, మనం ఎంత బాగా పనిచేస్తున్నామో, ఎన్ని వాగ్దానాలు ఇచ్చాము ప్రజలకి, ఎన్ని ఇబ్బందులు తీర్చామో, వాళ్ళ సమస్యల మీద మనం పోరాటం చేసామో, వాళ్ళకి ఎన్ని వాగ్దానాలు ఇచ్చి ఎన్ని నిలబెట్టుకున్నాము. ఇంకా నిలబెట్టకపోతే అన్ని చేయాలి, కానీ చేయట్లేదు. అసలు దాంట్లో 10 ఇస్తే కనీసం ఒక దాంట్లో 4-5 కూడా చేయట్లేదు నాకు తెలిసి. చేసామని గొప్పగా టీవీ ముఖ్యంగా కానివ్వండి, పేపర్లో కానీ రాయించుకుంటున్నారు. ఇవాళ రేపు ఒక పార్టీ పెట్టగానే టీవీ, ఒక మీడియా, ఒక పేపర్ పెట్టుకొని వస్తున్నారు. కానీ మాకు మీడియా లేదు, మాకు పేపర్ లేదు, మాకు అంతా సోషల్ మీడియాని, యూట్యూబ్ ఛానల్స్ మీద డిపెండ్స్ మేము చేస్తున్నాము. రోజు కూడా మా పార్టీ తరఫు నుంచి మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, అందరు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారండి. ఒక్క గడప కూడా వదలకుండా ప్రతి గడపకి వెళ్ళి అందరినీ, స్కూల్స్ని కలుస్తున్నారు, కంపెనీని కలుస్తున్నారు, లాయర్స్ని, డాక్టర్స్ని, అందరినీ, ప్రతి ఒక్కరిని, స్టూడెంట్స్ని, 18 years అబోవ్ స్టూడెంట్స్ని, ఎందుకంటే మనకి ఓటు హక్కు వచ్చేది 18 years అబోవ్ కదండి, కలిసి మా మేనిఫెస్టో ఇచ్చి ఇట్లా ఉంది, మీకు ఇలా చేస్తామో, మమ్మల్ని నమ్మండి, ఒకసారి మాకు ఓటు వేయండి, మాది చూడండి అని అందరికి ఇస్తున్నారు. మాకు చాలా మంచి స్పందన అయితే వస్తుందండి. ఒక ఏజ్ గ్రూప్ అని కాదండి, యువత దగ్గర నుంచి మొదలు పెడితే ఏజ్ పెద్ద వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఏజ్ వరకు కూడా మాకు మంచి స్పందన అయితే వస్తుంది. చాలా బాగుంది. మాకు లక్ష్మణ్ గారు ప్రతిజ్ఞ చేయిస్తానని అన్నారు, చేయించారా? ప్రతిజ్ఞ చేయించారా? January 26న, మొన్న January 26న అందరి చేత ప్రతిజ్ఞ చేయిస్తాను అని చెప్పని అన్నారు ఆయన. చేయించారా ప్రతిజ్ఞ? మీకు అంత ఐడియా లేదు. ఓకే ఓకే. అంటే ఓవరాల్గా ఏమన్నారంటే ప్రత్యేక హోదా నినాదంతో కాబట్టి అది. తర్వాత స్టీల్ ప్లాంట్ అండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చి ప్రైవేటీకరణ చేయాలంటున్నారు. ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఏముందండి? ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడు ఎందుకు ప్రైవేటీకరణ చేయాలని ఎందుకు వచ్చింది? అది ప్రైవేటీకరణ కాదు కదా ఫస్ట్ నుంచి. దాన్ని ఎందుకు టచ్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ప్రజల మనోభావాలు కానివ్వండి, అక్కడ కార్మికుల మనోభావాలు కానీ దెబ్బతీసే విధంగా కానీ, దెబ్బతీసేటట్టుగా కానీ ప్రవర్తించడం కానీ మంచిది కాదు అది ఏ పార్టీ అయినా కానీ. దానికి మేము కట్టుబడి ఉంటాము, ప్రైవేటీకరణ చేయకూడదని. అలాగే ప్రత్యేక హోదా కావాలి. తర్వాత ఇంకా హైదరాబాద్ కూడా అప్పుడు 10 సంవత్సరాలు మనకి ఉమ్మడి రాజధాని అని చెప్పారు. ఇప్పుడు కూడా మేము ప్రెసెంట్ ఇంకొక 10 సంవత్సరాలు పొడిగించాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే అక్కడ రాజధాని మన చంద్రబాబు గారు వచ్చారు, 30,000 ఎకరాలు 40 ఎకరాలు కావాలి, సింగపూర్ లాగా చేస్తాను, మలేషియా లాగా చేస్తాను మాటలు చెప్పారే, కానీ ఆయన ఎంతవరకు అసలు ఏమీ చేయలేదు నాకు తెలిసి. మళ్ళీ జగన్ గారు వచ్చాక ఆయన చేయాలి. ఆయన అయితే ఏకంగా 3 రాజధానులను చెప్పేస్తున్నారు. కర్నూలు ఒకటి, వైజాగ్ ఒకటి, అమరావతి. పోనీ అమరావతిని కొంచెం డెవలప్ చేసి ఏమన్నా ఆఫీస్ వర్క్ కానీ చేయడానికి కానీ ఏమన్నా సెక్రటరీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఏమైనా పెట్టారంటే అక్కడ ఏం కనిపించట్లేదు. హైకోర్టు ఒకటే నాకు కనిపిస్తుంది. ఈలోపు రైతులు
ఏదో ఒకటి రోజు ఎవరో ఒకరు టీచర్స్, అంగన్వాడీ టీచర్లు కానివ్వండి, ఏదో రకంగా రోజు ఒక రంగం పరంగా రోడ్డు ఎక్కుతూనే ఉన్నారు. గొడవలు, ఈ సాలరీస్ పెంచలేదని, సాలరీస్ రావట్లేదని, ఇవన్నీ చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంటుంది కిషోర్ గారు. అంటే ప్రతి రాజకీయ ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా ఏదో ఒక సమస్యలు ఉంటాయి. సమస్యలు అనేవి లేకుండా ఏ రాష్ట్రం లేదు. ఆ సమస్యల్లో భాగంగానే ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి దాంట్లో. చాలా వస్తున్నాయి. సో చాలా వస్తున్నాయి. దాన్ని బేస్ చేసుకుని పార్టీ నడపాలని అనుకోవటం మాదండి. మేము అవన్నీ ఆలోచించానండి. ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలందరూ సుఖంగా ఉండాలి, అందరికీ జాబులు రావాలి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మంచిగా ఉండాలని ఆలోచించి అన్ని రకాలుగా మా అధ్యక్షుల వారు పార్టీ పెట్టడం జరిగిందండి. పార్టీ పెట్టాము, మేము పార్టీకి కట్టుబడి ఉంటాము, జీరో పాలిటిక్స్ అన్నాము. ఎవరికి కూడా ₹1 లేకుండా మేము ప్రజలను మభ్య పెట్టాము. 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్ ఉన్నారు అసలు మీకు? ఉన్నారండి, ఉన్నారు. 175 స్థానాలు మేము పోటీ చేస్తామండి. ప్రజెంట్ కూడా ఈ రోజు వరకు కూడా మేము ఎవరికి పొత్తు పెట్టుకోవట్లేదండి. ప్రజెంట్ ఈ రోజు వరకు. ఇన్ ఫ్యూచర్లో అంటే కొంచెం మీరు ఏ పార్టీకి బి టీం కాదా? ప్రజెంట్ ఏం చెప్పలేదండి మా అధ్యక్షుల వారు. అంటే అట్లా కాదు, బి టీం అంటారా? లేదండి, పొత్తు అనుకున్నాను. లేదండి, అట్లా ఏం లేదు. బి టీం అని చెప్పి చాలా మంది చెప్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బి టీం అని. ఏమండి, అలాగే ఒక పార్టీ పెట్టాక నిస్వార్థమైన కాల్పు ఓట్లు చీల్చడానికి అని చెప్పి కేడి లక్ష్మణ్ గారు పార్టీ పెట్టుకున్నారని చెప్పి. లేదండి, ఆయన నిస్వార్థపరుడుగా పోలీస్ ఆఫీసర్గా మనం చూసాము. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని ఆయన జైల్లో పెట్టారు, కేసులు ఫైల్ చేసి అందరికి తెలిసింది ప్రపంచానికి. అలాంటి వ్యక్తి మీద ఎలాగా రాళ్ళు వేయాలి, ఎలాగా బురద జల్లాలని ఒక కంకణం కట్టుకుని కూర్చుంటారు అపోజిషన్ వాళ్ళు. ఇది ఒక్క నోట్ వచ్చింది అట్లా వెళ్ళిపోయి మీడియాకి, టీవీకి అన్నిటికి వచ్చేస్తుంది. ఎవరో పెట్టారు, 1000 కోట్లు తీసుకున్నారంటే మనం ఏం లేదండి. అట్లా అది సామెత వరకు బాగుంటుందండి. మా వరకు మా అధ్యక్షుల వారు ఎలాంటి మాకు తెలుసు, ఆ ప్రపంచానికి కూడా తెలుసు. అలాంటిది ఏం లేదు. నిజంగా ప్రభుత్వ విధానాలను ఎక్కడ కూడా మీరు గట్టిగా ఎండగడుతున్న సందర్భాలు ఎక్కడా లేవు. అంటే వాళ్ళు చేసే అరాచకం అని చెప్పి మీరు మాట్లాడుతుంటారు, ఏవో అంటుంటారు, కానీ కరెక్ట్ గా విధానం అంటూ రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు పరిపాలించినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పేర్లే పెట్టుకున్నారు. ఆయన తర్వాత ఇలా కొడుకు వచ్చారు, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి జైలుకి వెళ్ళి వచ్చాక కూడా జనాలు నమ్మి ఆయనకు ఓటేశారు. అసలు జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అసలు ఎలక్షన్లో పోటీ చేయకూడదు, ఒక జీవో తీసుకురండి గట్టిగా. ఎందుకు లేదు? ఇలాంటి చాలా మార్చాలి, అవి మార్చాలి, అలాంటి చేయాలంటే మా జై భారత్ నేషనల్ పార్టీ ద్వారా ఏదైనా అవుతుందండి. తర్వాత ఎంతో మంది మీద లేట్గా వచ్చినట్టున్నారు కదా మీరు, మీకు ఎన్ని పెద్ద సిద్ధాంతాలు ఉన్నప్పుడు. అవును, లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చాము. వచ్చినా కూడా ప్రజలకు వచ్చాము, వచ్చి కూడా మేము మాట మీద నిలబడతాము. ప్రజలకు ఏమైతే వాగ్దానాలు ఇచ్చామో మేనిఫెస్టోలో అవన్నీ కూడా మేము నెరవేరుస్తాము. అందరిలాగా మేము గాలిపోయి విశ్వసించాలి మిమ్మల్ని. మీరు ఒకసారి ఓటు చేసి ఛాన్స్ మాకు ఇస్తే కదా లేదా అనేది అప్పుడు మీకు తెలుస్తుంది. మార్పు కావాలని అందరూ కోరుకుంటారు, మాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అని అందరూ అడుగుతారు. తెలుస్తుంది కదండి, అది రాష్ట్ర భవిష్యత్తు మీద దెబ్బతిగులుతుంది కదా. లేదు, ఒక్క ఛాన్స్ ఇస్తే కదా. ఇప్పుడు జగన్ గారు ఒక ఛాన్స్ అనే కదా వచ్చారు. ఆయన నమ్మి ఎలా వేశారు ఓటు? అప్పుడు మమ్మల్ని ఎందుకు నమ్మి ఓటారు? మమ్మల్ని వచ్చేసరికి ఎలా వేయాలి ఏంటని ఎన్ని రకాల మీడియా కూడా క్వశ్చన్ వేస్తుంది మమ్మల్ని. నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను కిషోర్ గారు, క్షమించండి. మరి జగన్ గారు పార్టీ వాళ్ళు కానీ టీడీపీ పార్టీ వాళ్ళు ఎందుకు అడగాలి? జగన్ ఆయనైతే మాకు ఎంత ఎక్స్పీరియన్స్ అని చెప్తాడు గొప్పగా. నాకు చాలా కోపం వస్తుంది ఆ క్వశ్చన్, అసలు నాకు నచ్చదు కూడా. ఎవరు? మన చంద్రబాబు గారు. నాకు 30-42 years ఎక్స్పీరియన్స్ ఉంది. 30 ఎక్స్పీరియన్స్ దేంట్లో అండి? ఎక్స్పీరియన్స్ దేంట్లో? డబ్బు దాచుకోవటంలో మాఫియా, ఇసుక మాఫియా, వాళ్ళ దాంట్లో జరగలేదా? వాళ్ళు ఎవరు చేయలేదా? వాళ్ళ మినిస్టర్లు కావండి, వాళ్ళ కార్పొరేటర్లు కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎవరు చేయలేదా? చాలా మంది చేశారు. ఎన్నోసార్లు మేము టీవీలో చూసాం, పేపర్లో చూసాం. కానీ ఈనాడు పేపర్ రాయదు, ఏబిఎన్ టీవీ5లో చూపించరు. ఇవాళ ఒక పార్టీ పెట్టుకొని న్యూస్ పేపర్లు పెట్టుకొని చలామలు అయిపోతున్నారు. వాళ్ళే చూపించుకుంటారు గొప్పగా హైలైట్ చేసుకుంటానికి. మాకు లేవయి. కాబట్టి మమ్మల్ని నమ్మి, మా అధ్యక్షుల సిద్ధాంతాలు నమ్మి, మా అధ్యక్షులు ఎలాంటి వారో ప్రజలందరికీ తెలుసు, ప్రపంచానికి ఇద్దరు వ్యతిరేకిస్తున్నామండి. ఈయన కూడా ఏముందండి, ప్రతిదానికి కూడా జగనన్న పథకం తప్ప రెండో పదమే లేదు అక్కడ. అన్నిటి మీద, స్కూల్ బ్యాగుల మీద కూడా ఎక్కడ వదలకుండా జగన్ గారు అక్కడ ప్రింట్ చేయడం, ఆయన ఫేసు ఇవ్వటం. అది ప్రజల డబ్బు. జగన్ గారు ప్రింట్ చేసి ఇవ్వట్లేదు, లేదా వాళ్ళ నాన్నగారి సొమ్ము ఏమి ఖర్చు పెట్టట్లేదు, ప్రజలకు ఏమి దోచ ఇవ్వట్లేదు. ఆయన ప్రజల డబ్బు ఖర్చు పెడతారు. ప్రధానమంత్రి ఆయనకి సంబంధించిన ఇది ప్రతి చోట కూడా కనిపిస్తుంది. సంక్షేమ పథకాలు పెట్టండి, ఇవన్నీ ఫ్రీగా పెట్టద్దన్నా నేను. ఫ్రీగా ఇప్పుడు 30,000-35,000 వేస్తున్నారండి పిల్లలకి. అది ఎందుకండి? గవర్నమెంట్ స్కూల్ డెవలప్ చేయండి. గవర్నమెంట్ స్కూల్ అలాగే ఆటోమేటిక్గా మీకు ఫ్రీ ఎడ్యుకేషన్, ఫీజు ఏం కట్టక్కర్లేదు. వేరే మరి 30,000 ఇస్తామని దేనికి చెప్తున్నారు? ఎవరిని అంటే ఈ డబ్బు ఏం చేస్తున్నట్టు? ఎంత మన బైజూస్ అని చెప్పి చాలా మందికి ల్యాప్టాప్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత జరిగింది అక్కడ అందరికీ తెలుసు కదా. అది ఎందుకు ఇట్లా జరిగింది?
చాలా మాఫియా జరిగింది కదండి, దాంట్లో చాలా డబ్బు తీసుకున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎదుర్కొన్నారు, చాలా చూపించారు. అన్ని ఛానల్లో చూసాను నేను, పేపర్లో కూడా వచ్చింది. కానీ దున్నపోతు మీద వాన పడినట్టండి రాజకీయ నాయకులకు సిగ్గు సరాలు ఉండవు. ఎంత చెప్పనివ్వండి, రాజకీయ పార్టీ అవుతున్నారు గుర్తుంచుకోండి. అది కూడా తప్పకుండా అండి. ఈ రాజకీయాల్లో దిగినప్పుడు ఎన్ని అనుభవించాలని మాకు తెలుసండి. మేము ఒకవేళ జైలులో పెట్టినా కూడా మేము ప్రజల కోసం వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నాము. రీసెంట్గా చూస్తే మన జేడీ లక్ష్మణ్ గారిని కూడా ఏం లేదండి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి మెమోరాండం ఇద్దాం అనుకున్నారు ఈ దీని గురించి. దానికి ఇంత రంగమా చేసి ఆయన ముందే చెప్పేసి పోలీసులు అలర్ట్ చేసేసి ఎవరు వచ్చినా అరెస్ట్ చేశారని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారంట. అది చాలా తప్పండి. ఒక పార్టీ అధ్యక్షులు వారు వెళ్ళి మేము లెటర్ ఇచ్చేసి వస్తాము అన్నందుకు పంపించాలి, కానీ ఆయన గొడవ పడటానికి వెళ్ళలేదు, ఏం లేదు అక్కడ. లెటర్ ఇవ్వడానికి కూడా తీసుకోలేని అంత బిజీగా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజల మధ్యలోకి ఇంకా వెళ్ళాలా మీరు? అంటే రాజకీయ పరంగా మీరు పార్టీ పెట్టుకున్నారు, కానీ ఎలక్షన్లో ఇప్పటి వరకు పోటీ చేయలేదు. సో మిమ్మల్ని విశ్వసించాలనంటే ఒక ట్రేడ్ మార్క్ అనేది అక్కడ కనిపించాలి. ట్రేడ్ మార్క్ మా సారే మా ట్రేడ్ మార్క్ అండి. మా సారే పెద్ద ట్రెండ్ ట్రెండ్ సెట్ చేస్తామండి. మేము ఒకటే, మేము ఒక ట్రెండ్ మేము ఫాలో అవ్వం. మేము ట్రెండ్ సెట్ చేస్తాము, దాంట్లో ఫాలో అవ్వమని ప్రజలైతే మేము చెప్పగలం. అసలు మీకు అంత మద్దతు ఎక్కడి నుంచి వచ్చిందని అనుకుంటున్నారు? అంటే లక్ష్మణ్ గారు అందరికీ ఆల్రెడీ తెలుసు, ఒక ఆఫీసర్గా సిన్సియర్ ఆఫీసర్గా తెలుసు. ఆయన తెలిసింది అందరికీ, జగన్ గారిని అరెస్ట్ చేశారు అక్రమంగా అందరికీ తెలుసు. జగన్ గారిని పక్కన పెడితే చాలా వాటిలో కూడా ఆయన చాలా న్యాయం చేశారని మహారాష్ట్ర వెళ్ళినప్పుడు కూడా ప్రజల్లో కూడా బాగా మమేకమయ్యి అందరికీ అర్ధరాత్రి ఫోన్లు వచ్చినా కూడా అటెండ్ అయ్యి ప్రజలకు కానీ అందరూ కూడా మంచిగా ఒక ఆఫీసర్గా ఆయన ఏం చేయాలో అన్ని రకాలుగా చేశారు, చేస్తున్నారు కూడా. అందుకే ఆయన పార్టీ పెట్టడం వల్ల ప్రజలు ఆల్రెడీ తెలుసు కాబట్టి మేము ఈజీగా వెళ్ళగలిగాం. మీరు అన్నట్టుగా ఆ ట్రేడ్ మార్క్లో కనుక నా ఆఫీసర్ కాకుండా ఒక సామాన్యులు నాలుగులో ఎవరు పెడితే చాలా కష్టపడేవాళ్ళం, చాలా కష్టపడాలి, చాలా 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 కష్టమయ్యేది. మాటలకు అందలేనిది, అది ఊహానికి అందలేనిది. సో 175 మంది క్యాండిడేట్లు అయితే ఉన్నారండి, 175 మంది క్యాండిడేట్స్ ఉన్నారు మాకు. మేము సింగిల్గానే వెళ్తున్నాము, తప్పకుండా మేము పోటీ చేస్తాము. అసెంబ్లీలో కూడా కాల్ పెడతామండి, నో డౌట్ దాంట్లో. అది ఇప్పుడు చెప్పలేనండి, ఇంకో ముందు ఏమైనా వస్తే కనుక మాకు ఒక లెక్క ఏమన్నా అప్పుడు చెప్పగలుస్తా, కానీ ఇప్పుడు నేనేం చెప్పలేను. మాకు అత్యాశ ఏం లేదండి, ప్రజల్లో అయితే ఉన్నాము. కంపల్సరీగా ప్రజల వాయిస్ అయితే మేము మా గలమ మేము పోటీ చేస్తున్నారు కదా, తప్పకుండా చేస్తున్నారండి. ఆయన చేయకపోతే ఎట్లా మా అధ్యక్షులు వారు విశాఖ నుంచి పోటీ చేశారు. అవునండి, జనసేన పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశారు. లాస్ట్ మూమెంట్ అప్పుడు టైం లేదు. మీరు కూడా జనసేనలో ఉన్నారు కదా? అవునండి. ఎందుకు అందరూ జనసేన, మీరు మీ స్పోక్స్ పర్సన్ ఇంకో చిరంజీవి అని ఆయన, అందరూ కూడా జనసేన నుంచి వచ్చిన వాళ్ళే. ఏంటి జనసేనలో అంత ప్రాబ్లం ఉంది? జనసేనలో నియర్లీ నేను 9 years వర్క్ చేశాను. మోస్ట్ సీనియర్ లీడర్ నేను తెలంగాణ స్టేట్, ఫస్ట్ లేడీ నేనే. సరిగా చెప్పాలి, వీర మహిళల్లో ఎంత ఫస్ట్గా వెళ్ళి ఎంత బాగా చేశానో అంత పాతాళానికి అయితే నన్ను అనగదొక్కేశారు. చాలా బాధేసింది. మీరు అదేంటి ఆ కులం కాదా? కులం గురించి కాదండి, నేను కులం గురించి నేను ఎప్పుడు అనుకోను. నాకు మెగా ఫ్యామిలీ అంటే ఫస్ట్ నుంచి చాలా ఇష్టం అండి. ఎందుకంటే బ్లడ్ బ్యాంకులు పెట్టి, ఐ బ్యాంకులు పెట్టి అన్ని హెల్ప్ చేస్తున్నారు, అందరికీ హెల్ప్ చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు. ఎందుకు నేను ఈ మధ్య కాలంలో అసలు రాజకీయాల్లో కాదు కదా, మొత్తం అసలు మీడియాకి దూరంగా ఉన్నారు గీతా నాయుడు గారు. అంటే డిప్రెషన్కి వెళ్ళిపోయానండి, జనసేనని వదలలేకపోయాను, అలా బయటికి రాలేకపోయాను, మొత్తానికి బయటకు వచ్చేసాను. చిరంజీవి గారి ఫ్యామిలీతో ఉండడం, ప్రజారాజ్యంలో కూడా ఉన్నారా? లేదు, అంత ఏజ్ కూడా లేదు. జనసేనకి అయితే మీరు ఉన్నానండి, జనసేన ఫస్ట్ 2014 నుంచి వర్క్ చేశానండి, ఉన్నాను. చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. నేను మీటింగ్స్కి అటెండ్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారితో కలిసి 3 days తెలంగాణ ట్రిప్లో కూడా వెళ్ళడం జరిగింది. 2018 వెళ్ళాను. 3 days మంచిగా జర్నీ బాగా జరిగింది మాకంతా. కాకపోతే అక్కడ ఏంటంటే మనం పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇవ్వరు, ఆయన కలవనరు, కలిసిన వాళ్ళే కనిపించిన మొక్కలే కనిపిస్తాయి, మెసేజ్ పెట్టరు, మీటింగ్స్ ఉంటే కాల్స్ చేయరు, అదొక క్వార్టరీ లాగనమాట, వాళ్ళే మీటింగు. అది అన్నీ పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళాలని ఎన్నోసార్లు అనుకున్నా, కానీ ఇక్కడ ఎవరు పట్టించుకోలేదు. మాకు తెలంగాణ స్టేట్కి అప్పుడు శంకర్ గౌడ్ గారు ఉండేవాళ్ళు, ఆయన అసలు ఏమి విషయంలో కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. నేను చాలాసార్లు పార్టీ ఆఫీస్ దగ్గర కూడా ఏడ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయండి. ఒక ఆడపిల్ల పార్టీ ఆఫీస్ ముందు నుంచొని ఏడ్చిందంటే అది నాకు షేమ్ కాదు, పార్టీకి పార్టీ అధ్యక్షుల వారికి అది ఒక ఆడపిల్ల ఏడ్చిందంటే చాలా జనసేనలో ఇప్పటికీ అదే పరిస్థితిలో తెలియదండి. నేను పట్టించుకోవట్లేదు దీని మీద, నో కామెంటింగ్ అనేది. వేరే వాళ్ళని అడిగితే మీకు ప్రెజెంట్ చెప్తారు, ఎందుకంటే నేను వేరే పార్టీ నుంచి వచ్చేసాక నాకు అనవసరం కదా ఆ పార్టీకి. ఎలా కాదు, ఇప్పుడు మీ రాజకీయంగా మీరు ఎదగాలని అనుకుంది జనసేన నుంచి. అవునండి, కానీ జనసేనలో మీకు అంత ఆదరణ దక్కలేదు. మరి అట్లాంటప్పుడు కొంచెం బాధ ఏదు? చాలా బాధ వేసిందండి. డిప్రెషన్కి వెళ్ళిపోయానండి కిషోర్ గారు, వెళ్ళిపోయాను. ఇంట్లో వాళ్ళందరూ నేను చనిపోతానేమో అనుకున్నారు కూడా, లో బీపీ వచ్చేసింది, చాలా బాధపడ్డాను. అన్నం తినేదని కాదు, చాలా బాధ అనిపించింది. ఎందుకు అంటే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారి తీరు అట్లాగే ఉందా? ఆయన తీరుందా, లేకపోతే ఆయన చుట్టుపక్కల ఉండే వాళ్ళ మనుషులు ఇద్దరు ఉండొచ్చు, చుట్టుపక్కల ఉండొచ్చు. ఎందుకు మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు? ఎందుకనో మీరు ఇష్టపడలేదు ఎందుకనో 10 minutes పార్టీ గురించి? అవునండి, నాకు ఇష్టం లేదండి. మనకి వద్దు అనుకున్న మనుషులు మనం దూరంగా ఉండాలని నా పాలసీ అండి. ఇప్పుడు బురదని తెలిసి మనం బురదలో నడవలేం కదా కృష్ణ గారు, పక్క నుంచి వెళ్తాం. లేదు మనం బురదలో నడుస్తామంటే మళ్ళీ కాలు కడుక్కోవాలి, అనవసరం కదా, వాటర్ వేస్ట్ కదా. అట్లాంటి రాజకీయాలు అంతేనండి, రాజకీయాల్లో అట్లాగే ఉంటుంది.
మీరు ఇంకా కొత్తగా ఉన్నారు కాబట్టి జై భారత్లో అట్లాంటి పరిస్థితులు కనిపించకపోవచ్చు, రాబోయే రోజులు అట్లాంటివి కనిపిస్తాయి. నేనైతే ఉంటానండి సార్, మా అట్లా కాదు, రాజకీయ పార్టీల్లో కొన్ని చేయరే నమ్మకం ఉందండి. జేడి లక్ష్మణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి చాలా డిఫరెన్స్ ఉన్నాయండి. ఈయన అందరినీ కలుపుకొని వెళ్తారు, అందరితో మాట్లాడతారు. మొన్న రీసెంట్గా వస్తే కూడా నేను 1 వీక్ బ్యాక్ నేను సార్ని కలిసాను ఇక్కడ, మా అధ్యక్షులు వారిని హైదరాబాద్లో మాట్లాడారు. చాలా మంచి ఆయన అండి. ఎప్పుడు అపాయింట్మెంట్ కావాలి సార్ మీతో మాట్లాడాలంటే రామ్మ తల్లి రామ్మ అంటారు. కార్యాచరణ ఏ రకంగా ఉండబోతోంది అసలు జై భారత్ నేషనల్ పార్టీ ఇప్పటి వరకు కూడా? అంటే మేనిఫెస్టో అయితే బయటికి తీసుకొచ్చారు, కానీ ఆ తర్వాత ఏం చేయబోతున్నారు, ప్రజల్లోకి ఎట్లా వెళ్తున్నారు, వెళ్తున్నారు కొన్ని విషయాల్లో కొంత ఒక గడప కూడా వదలకుండా ప్రతి గడప కూడా మేము చాలా ఇంపార్టెంట్ అండి. ప్రజల నుంచి రెస్పాన్స్ చాలా బాగుందండి, కరెక్ట్ గా చెప్పండి. అంత పాజిటివ్ ఉందండి, నో డౌట్ దాంట్లో. వైఎస్ఆర్సీపీ కాదని లేకపోతే టీడీపీని కాదని జనసేనని కాదని మిమ్మల్ని ఆదరిస్తారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా రెడీ అయింది కదా, షర్మిల గారు కూడా వస్తున్నారు. షర్మిల గారు వచ్చినా అక్కడ ఎవరు వచ్చినా మాత్రం కాంగ్రెస్ పార్టీ అయితే లేదండి నాకు తెలిసి, ఏపీలో లేదు. రాజశేఖర రెడ్డి గారి కూతురు వచ్చి ఏదో మాట్లాడుతుంది కానీ ఆవిడ కాంగ్రెస్ సరిగ్గా మాట్లాడాలంటే కాంగ్రెస్ చాలా డిబేట్స్ మాట్లాడాల్సి వస్తుంది, చాలా ఎపిసోడ్స్ మాట్లాడాలి, పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అని. 1945 మన ఇండిపెండెన్స్ దగ్గర రాకముందు నుంచి బిఫోర్ నుంచి మాట్లాడితే నేను ఈజీగా మాట్లాడతాను. నేను కాంగ్రెస్ నాకు మంచిగా ఉంది అవగాహన. అసలు ఏమి దేశానికి చేసింది ఏమీ లేదు, ప్రజలకు చేసింది 60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ చరిత్రలో ఎక్కడ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటారు కానీ గొప్పగా అది వేస్ట్ అని చెప్తారు. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ముఖ్యం కాదండి, మనసు సాక్షి ఉండాలి, నిజాయితీగా ఉన్నామా లేదా, ప్రజల సొమ్ము ₹1 కూడా తినకుండా నిబద్ధత నువ్వు ప్రజలకు ఖర్చు పెడుతున్నావా లేదా, ఎవరైనా వచ్చి ఇలాగే ముందుకు వచ్చింది ఆప్. మీరు ఇట్లాగే మాట్లాడుతున్నారు కదా, నాకు కొంచెం ఐడెంటికల్గా కనిపిస్తున్నాయి కొన్ని విషయాలు. ఆప్తో ఇట్లా కూడా మాట్లాడు. ఇప్పుడు సిసోడియా అన్న ఆయన జైల్లో ఉన్నాడు గత సంవత్సరం. మీ సిద్ధాంతాలు ఇన్ని సిద్ధాంతాలు పెట్టుకుంటే ప్రస్తుతం రాజకీయ పార్టీలు నడవలేవు కాదనంటారా? లేదండి, మా బాగానే ఉంటుందండి, మాకు అట్లా నమ్మకం ఉంది. మేము వేరే పార్టీ వాళ్ళతో ఎప్పుడు పోలిక పెట్టుకోము, మాదే మా సిద్ధాంతాలు ఏంటి, మా కట్టుబాట్లు, మాకు కొన్ని ప్రజల్లోకి వెళ్తే ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? మంచి రెస్పాన్సిబిలిటీ వస్తుందండి, నో డౌట్ అండి. చక్క మంచి పాజిటివ్ వస్తుంది. యూత్ 18 years అబోవ్ నుంచి కూడా వాళ్ళు పెద్దవాళ్ళ దాకా మంచిగా మేనిఫెస్టో చదువుతున్నారు. బాగుందమ్మా, చాలా బాగా తయారు చేశారు జేడీ గారు, మాకు తెలుసు, మేము ఆయనకు ఒక ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాము, ఇవ్వాలి కూడా అలాంటి వాళ్ళకని కూడా ఇలాంటి మాటలు మాకు వస్తున్నాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. జై భారత్ నేషనల్ పార్టీ ఒక సైలెంట్ ఓటింగ్ అయితే క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుందా? చాప కింద నీరులాగా దూసుకుని పోతాం. ఎవరు ఒక్క జేడీ లక్ష్మణ్ గారు తప్పించి మాకు ఎక్కడ ఎవరు కూడా కనిపించట్లేదు. మీరు సోషల్ మీడియాకి వచ్చినా లేకపోతే ఇంకొక మీరు అదే చెప్తున్నా, కొంత మనం నెంబర్లు ఇట్లా మనం ఒక వేళ మీద లెక్క పెట్టచ్చు, వీళ్ళున్నారు అంటే జై భారత్ నేషనల్ పార్టీలో లెక్క పెట్టలేనంత మంది ఉన్నారండి. చాలా కష్టం, మీడియా వాళ్ళు కూడా అందదా సంఖ్య అలాగుంది. అంటే చాలా మంది అంటే డైలీ బిజీగా ఉంటాం, డైలీ తిరుగుతూనే ఉంటారండి, చాలా మంది ఉన్నారండి అలాగా కష్టపడి బాగా పనిచేసే వాళ్ళు, బాగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అది అందరూ టీవీ ఫండ్స్ ఎక్కడండి? ఫండింగ్ మాకు ఉన్న వాళ్ళు ఏదో కొంచెం ఇస్తుంటారండి అంతే. ఇంకా ఫండింగ్ మాకు అంత ఏముంటుందండి, చిన్న పార్టీ కదా. మరి అంత పెద్ద పార్టీలు ఉన్నాయి, వాళ్ళ ఫండింగ్ కింద మీది ఎక్కడ కూడా మేము ఇలాంటి ఏమి తీసుకోమండి. ఆల్రెడీ ఈసీ కూడా ఈ ఎలక్షన్లో 45-50 వరకే ఏమో ఖర్చు పెట్టుకోవాలి, అంతకన్నా ఎక్కువ లేదని చెప్పింది. మేము అంతవరకు లోపే, ఇంకా అంత కూడా మేము ఖర్చు పెట్టడం, మాకు అంత లేదు కూడా, ఇంకా చాలా తక్కువనే. కానీ మీ విధానాల మీద ఇప్పటి వరకు స్పష్టత రాలేదు అనేది మామూలుగా సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ మాట్లాడే ఏంటి ఆ విధానాలు? ఒక ప్రత్యేక హోదా అంటే సరిపోతుందా? ప్రత్యేక హోదా ఒకటి ఉంది, వాటర్ ప్యూరిఫైర్స్ ఇస్తామన్నాము, ఆడపిల్లలకి ఇక్కడ తెలంగాణలో ఫ్రీ బస్ పెట్టారు. మేము అలా కాకుండా గర్భిణీ స్త్రీలకి, ప్రెగ్నెన్సీ వాళ్ళకి, చిన్న పిల్లలకి, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి, తర్వాత వికలాంగులకి, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, వీళ్ళకి మాత్రమే మేము ఫ్రీ బస్ ఇస్తామండి. మిగతా వాళ్ళందరూ మామూలుగా మాట్లాడతారు, ఎవరికి మేము బస్ టికెట్ కొనుక్కోస్తుంది ఏపీలో, వాళ్ళకి మేము ఇస్తాము. వాటర్ ప్యూరిఫైర్ ఇస్తాము, ఎందుకంటే వాటర్ చాలా చోట్ల వాటర్ చాలా డిఫరెంట్ కలర్స్లో వస్తుంది, అది తాగితే కూడా చాలా అనారోగ్య పాలయ్యి కొంతమంది ప్రాణాలు కూడా పోతున్నాయి. కాబట్టి వాటర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటర్ ప్యూరిఫైర్ ఇస్తామని చెప్పి సోలార్ సిస్టమ్ కూడా తీసుకొస్తున్నారండి. తర్వాత మన జగన్ గారు వచ్చాక కరెంట్ బిల్స్ చాలా పెరిగినాయి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అది కూడా మేము స్లాబ్గా తగ్గించాలని చూస్తున్నాం. స్లాబ్ కింద చూసుకొని ఇంత అని చూసి అది మా అధ్యక్షులు వారు డిసైడ్ చేస్తారు, అది కూడా ఇద్దామని చూస్తున్నాము. ఇట్లా చాలా అండి, విమానాశ్రయాలు కొత్తవి కట్టాలని చూస్తున్నారు. గ్రామ దాంట్లో కూడా ఒక్కొక్క గ్రామాలలో కూడా ఒక్కొక్క మెడికల్ షాపులు పెట్టాలని, అందుబాటులో ఎవరికి లేకుండా ఉండకుండా 24/7 మెడికల్ షాపులు రన్ అయ్యేట్టుగా. నిమ్స్ హాస్పిటల్ లేదండి, చాలా కొన్ని మెడిసిన్స్ దొరకట్లేదండి. నేను చాలా చూసాను. ఉండటం వేరండి, అన్ని మెడిసిన్స్ దొరకటం వేరండి కిషోర్ గారు. అలాగా అందుబాటులో అన్ని కూడా చిన్న మెడిసిన్ హెల్త్ విలేజ్ క్లినిక్లు 24 hours సర్వీస్ ఇస్తున్నాయి ఏపీలో. చెప్పడం వరకు అండి, చాలా చేయట్లేదండి. అది చెప్తున్నారు కరెక్టే, నేను విన్నాను 24/7 కానీ ఏం లేదండి అది. అంత గనక ఉంటే గనక అసలు ఆడపిల్లలు ఎలా చనిపోతున్నారని ప్రెగ్నెన్సీ వాళ్ళు మీరు చెప్పండి నాకు మీడియాలో. శ్రీకాకుళం జిల్లా చూస్తే డోలీలో పెట్టుకుని వెళ్తారు. డోలీ అంటే 2 కర్రలు పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఇందులో మనిషిని పెట్టుకొని వెళ్తారు. మీకు డోలీ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ, చిన్న పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ముసలి వాళ్ళు కానీ ఎవరికి హెల్త్ బాగపోతే డోలీలు ఎలా అవసరం ఏంటి? ఇంత ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తున్నారు కదా మనకి మన ఈయన
చంద్రబాబు గారు చెప్తున్నారు కదండి, చంద్రబాబు గారు చెప్పినప్పుడు మరి ఆయన వచ్చినప్పుడు ఎందుకు కొన్ని రోడ్లు వెళ్ళిపోయారు అక్కడ, వంతెనలు ఎందుకు కట్టలేకపోయారు అక్కడ అంటే వాళ్ళకి ఎంతసేపు గిరిజనుల వాళ్ళకి ఓట్లు కావాలి, కానీ వాళ్ళకి రోడ్లు వేసామా లేదా, కరెంట్ ఉందా లేదా, వాళ్ళకి ఫుడ్ సరిగా ఉందా లేదా మాత్రం పట్టించుకోరు. నిజంగా రోడ్లు వేస్తే డోలు పెట్టుకుని వెళ్ళాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి, అసలు నడవటానికి కూడా దారుణంగా ఉంటుందండి. ఎంత రాళ్ళు రెప్పలు గుచ్చుకుపోతుంటే ముళ్ళులు అసలు చాలా స్లైడ్గా ఉంటాయి అన్నమాట, అసలు చాలా దారుణంగా ఉంటాయి. అసలు ఎంత బాధేస్తుందో నాకైతే, మనం వెళ్ళలేమండి అలాంటి పరిస్థితులు అలా ఉన్నాయి. అంటే చంద్రబాబు గారు ఉన్నప్పుడు వెళ్ళారా, జగన్ గారు ఉన్నప్పుడు వెళ్ళారా? జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళారా, అక్కడ ఉన్నప్పుడు వెళ్ళారా? కిషోర్ గారు ఎవరు అధికారంలో ఉన్నది కాదండి, నేనైతే వెళ్ళి ఒకసారి చూసా. కాదండి, చంద్రబాబు గారు ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు కదా, ఈయనకు కళ్ళు కనిపించలేదా చంద్రబాబు గారికి? టీడీపీ పార్టీ నేను క్వశ్చన్ వేస్తున్నాను డైరెక్ట్గా మీ మీడియా ముందు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నా, వాళ్ళ నాన్నగారు కూడా చేశారు కదా, మరి ఆయన ఏం చేశారు? అంతకుముందు ఎన్టీ రామారావు గారు కూడా చేశారు, చంద్రబాబు గారు మామయ్య. మరి ఎందుకని ఇలాంటి లోపాలు ఇప్పటికీ ఎన్నో సంవత్సరాల నుంచి ఎందుకు ఆ కర్మత వాళ్ళు ఎందుకు ఉండాలి? లోపాలన్నీ కూడా జేడీ లక్ష్మణ్ గారి పార్టీ వచ్చిన తర్వాత తీర్చిస్తుంది. తప్పకుండా మేము వంతలు చేయాలి, వంతలు వేయాల్సిన చోట వంతలు వేస్తాము, రోడ్లు వేయాల్సిన చోట రోడ్లు వేస్తాము, నాణ్యమైన రోడ్లు వేస్తాము. 4 రోజులకి రోడ్లు పోయి కంకర్లు వచ్చి యాక్సిడెంట్లు అయిపోయి, ఇప్పుడు చూడండి జగన్ గారు రోడ్లు చేస్తే మొత్తం గుంతలే, ఎక్కడ గుంత ఉందో కూడా తెలియదు. వానాకాలం మరీ డేంజర్ అండి, వెహికల్స్ అవ్వచ్చు, కార్స్ అవ్వచ్చు, పడిపోయి ఆన్ ద స్పాట్లో చనిపోతున్నారు. ఎక్కడ హోల్ ఉందో తెలియట్లే మనకి, అలా చనిపోతున్నారు. ఇది మీడియాలో సృష్టిస్తున్న వార్తలేనే అంటున్నారు చాలా మంది. ఎందుకంటే మేము ఆంధ్రాలో మేము తిరిగాం, మేము మా విజయవాడేనండి, నేను బేసిక్ విజయవాడ అమ్మాయినే. హైదరాబాద్లో పుట్టా, గాంధీ హాస్పిటల్, పెరిగిందంటే విజయవాడ మా మమ్మీది, నాన్నగారిది వచ్చి హైదరాబాద్. సో విజయవాడ వెళ్ళడానికి మీకు ఎంత టైం పడుతుంది ఇక్కడ నుంచి? నేను ట్రైన్ బస్సు అయితే 5.5. ఇప్పుడు బాగానే వెళ్తున్నాయి కదా. నేను అక్కడ లోకల్గా అన్ని జిల్లాల గురించి చెప్తున్నాను సార్. ఓకే కిషోర్ గారు, అన్ని జిల్లాల గురించి మొత్తం ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడుతాను నేను. చాలా దారుణంగా ఉన్నాయి రోడ్లు, ఇంకా రోడ్లు అట్లాగే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వైసీపీ వాళ్ళు చెప్తున్నారు మొత్తం రోడ్లు ఇదిగో మేము ఇట్లా వేసాం, అద్దంలా ఉన్నాయి రోడ్లు, మీరు మాట్లాడుతున్నారు ఇదిగో ఇప్పుడు ఇట్లా ఉంది. ఎన్ని ఊర్లకు వేసారంటే ఒకసారి ఇస్తే నేను ప్రూఫ్ పెట్టుకుని ఇక్కడ వేసారు నేను కూడా చెప్పి మాట్లాడతా కదండి, బాగుంటుంది కదా. సో మీరు ప్రత్యేకంగా మీరు నిందించేది చంద్రబాబు నాయుడు గారి పార్టీనా వైఎస్ఆర్ కాంగ్రెస్? 2 పార్టీలు విమర్శిస్తున్నానండి నేను, ఎందుకంటే 2 పార్టీలు సరిగా చేయలేదు, అన్ఫిట్ అని తెలిసాక, బాగాలేదని తెలిసాక మా అధ్యక్షులు పార్టీ పెట్టాల్సిన పరిస్థితులు వచ్చినాయి కాబట్టి ఆయన పెట్టారు. వాళ్ళకంటే మెరుగ్గా మేము పాలన అందించాలనంటే దానికి తగ్గట్టుగా రిసోర్స్ మీ దగ్గర ఉండాలి. ఆ రిసోర్స్ ఉన్నాయా, చెప్పగలరా ఆ విషయంలో మీరు గట్టిగా? తప్పకుండా అండి, ఎందుకంటే మేము వాగ్దానాలు అయితే ఇచ్చి అందరిలాగైతే మానము. ప్రజలకు ఏం కావాలో ఫస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్, హాస్పిటల్స్, వాళ్ళకి ఉద్యోగాలు, విద్య, వైద్యం కంపల్సరిగా ఇస్తామండి, ఇందులో డౌటే లేదు. తర్వాత రోడ్లు అందరు నడవాల్సిందే, తెల్లాలేసి రోడ్డు వెళ్ళాల్సింది రోడ్డుకి మీదకి, కాబట్టి రోడ్లు అయితే నాణ్యమైన రోడ్లు వేయిస్తాము, అన్ని రకాలుగా మేము చేస్తామండి, దీంట్లో అయితే ఏం డౌట్ లేదు. తర్వాత ఫ్యాక్టరీస్ పెడతాము, పరిశ్రమలు పెడతాము, మేము చిన్న కుటీర పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలు, ఎవరికి ఎలాంటి కావాలన్నా. తర్వాత మేము లోన్స్ కూడా ఇప్పిస్తాము, దాంట్లో మేము కావాలంటే ఉమెన్స్ కూడా మేము ఎంపవర్మెంట్ కూడా మేము ఎంకరేజ్ చేస్తామండి. ఎవరైనా ఏమి చేయట్లేదు, ఒక లోన్ కావాలంటే 1 లక్ష రూపాయలకి 100 సార్లు తిప్పించుకుంటున్నారు, అక్కడ ఏం అక్కర్లేదు, అసలు ఏమీ అక్కర్లేదు, వెళ్ళి అడగండి ఇచ్చేస్తారు అంటున్నారు ఇక్కడ అధికారులు. వెళ్ళి చూస్తే మాకు ఏదైనా కావాలి షూరిటీ చెప్పిస్తున్నారు అవన్నీ కూడా. అక్కడ ఏం వాలంటీర్స్ అండి, వాలంటీర్స్ ఎక్కడండి సరిగా, అసలు వాలంటీర్స్ పెట్టడం కూడా దండగా, వాళ్ళకి సాలరీస్ ఇవ్వడం దండగా, టైం వేస్ట్ కదండి అది. దాంట్లో కూడా మళ్ళీ డబ్బులు నొక్కడం తప్ప ఏముందండి. వాలంటీర్స్ జనసేన పార్టీ లైన్లోకి వెళ్తున్నారు. లేదండి, అసలు వాలంటీర్స్ పెట్టడం అవసరం ఏముందండి, నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఫంక్షన్ కావాలంటే వాళ్ళు వెళ్ళి తీసుకుంటారు, సరుకులు కావాలంటే వెళ్ళి తీసుకుంటారు, మంత్లీ ఒకసారి తెచ్చుకోలేరా? 95 ఏళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదండి, కొడుకు, కోడలు, మనవలు ఎవరో వెళ్ళాలి, అథెంటికేషన్ ఉండాలి కదా, వాళ్ళ దగ్గర తీసుకుని వెళ్ళాలి. అప్పుడు మన ఇంటి కోసం వాళ్ళు వెళ్ళాలి కదా, వాళ్ళకి సాలరీ ఇవ్వరు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ మెంబర్స్ కి, వీళ్ళకి ఎందుకు సాలరీ? దానివల్ల ఎంత నష్టం అవుతుంది? ఈ డబ్బు 5,000 రూపాయలు జీతం వాళ్ళకని చాలా మంది మాట్లాడుతున్నారు. వద్దండి, అసలు వీళ్ళకి వాలంటీర్స్ వ్యవస్థ ఉండకూడదు. రెండోది వాళ్ళకి సాలరీస్ ఇవ్వకూడదు. ఇదంతా ప్రజల డబ్బు వృధా అవుతుంది. ఎందుకు ప్రజల డబ్బు వృధా చేయకూడదనే కదా మా టార్గెట్. ప్రజల డబ్బు రూపాయి కూడా మనం తినకుండా మన సాలరీస్ అలాగ మనకు వస్తాయి ఎమ్మెల్యేల కింద అని, అది ఆ డబ్బు వాళ్ళకే ఖర్చు పెట్టాలి. నిజంగా ప్రజల డబ్బు ప్రజలకే కనుక ఖర్చు పెడితే అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తాయండి? మాలాటలు మేము ఎందుకు మాట్లాడతాం? మీరు కూడా వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకిస్తున్నారు? వ్యతిరేకిస్తాం 100%. మరి ఏంటి దానికి ప్రత్యామ్నాయం చెప్పండి పోనీ. మీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. అంతమంది వాలంటీర్లు వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చారంటే ఇచ్చారని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మేము కూడా చేసాం ఇట్లా. ఇప్పుడు నేనైతే అక్కడ చూడలేదండి, చూడలేదు. ఉన్నావా ఒకవేళ మీరు అంటున్నారు ఉంటే దానికి నేను వ్యతిరేకిస్తారు. నేను చంద్రబాబు గారిని సమర్థించట్లేదు, కమిటీలు ఏర్పాటు చేశారు. జన్మభూమి కమిటీలు ఉన్నాయి, లోకల్ గా కొంతమంది వస్తున్నారు. ఇవ్వటం అంటే చేతికి వచ్చి ఇవ్వటం అనేది లేదు, అక్కడికి రమ్మని చెప్పేవారు, వెళ్ళేవాళ్ళు, తెచ్చుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఇంటికి అందిస్తామంటే వాళ్ళు చెప్పడం ఎందుకండి కిషోర్ గారు? వీళ్ళకి తెలుస్తుంది కదా ప్రతి నెల 10వ తారీఖు లోపు వస్తుంది. వాలంటీర్ వ్యవస్థ అనేది దేశంలోనే అత్యున్నతమైన వ్యవస్థ అని చెప్పి కేంద్రం కూడా కితాబు ఇచ్చింది. కొన్ని పార్టీలు కూడా కొన్ని
కొన్ని రాష్ట్రాల్లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని ట్రై చేస్తున్నాయి. నేను వ్యతిరేకిస్తున్నాను. మీరు వ్యతిరేకించవచ్చు. ఒక నిమిషం, నేను దీంట్లో 2 ఎగ్జాంపుల్స్, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. విశాఖపట్నంలో ఇంటికి వెళ్ళి వృద్ధురాలకి పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళాడు. వెళ్ళి ఒక అమ్మాయి మీద అత్యాచారం చేశాడు. అది తప్పు కదా? ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి మొత్తం అందరికి ఆపాదిస్తే మీరు ఊరుకుంటారా? చాలా ఆడవాళ్ళందరూ తప్పు చేశారని, ఒక ఆవిడ తప్పు చేస్తే ఆడవాళ్ళంతా ఇంతే అంటే మీరు ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. అందరూ చెడ్డవాళ్ళు నేను అనట్లేదు, వాలంటీర్ వ్యవస్థ అసలు వద్దంటున్నాను. రెండోది, అది సాలరీ అంతా ఇవ్వడం వేస్ట్, అదే ప్రజల సొమ్ము. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రింట్ చేసి కొట్టి ఇవ్వట్లేదు వాళ్ళకి. నిజంగా ప్రింట్ కొట్టి ఇచ్చుకోమనండి, వాలంటీర్ వ్యవస్థ వాళ్ళ పార్టీ తరఫున పెట్టుకోమనండి, సంతోషిస్తాం. మాకు అవసరం లేదు, మేము కామెంట్ కూడా చెయ్యం. ఏమండి, అది ప్రజల సొమ్ము అన్నప్పుడు ప్రజలకి మనం ఖర్చు పెట్టాలి. ప్రజలకు ఏ విధంగా ఖర్చు పెట్టాలి? మీరు అన్నారు ఇందాక విద్య, వైద్యం, ఫుడ్, ముందు అది షెల్టర్, ఇల్లు కూడా ఏదో వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళు కట్టుకుంటారు, ఏదో చూపించాలి. డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఎంతమందికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? మరి స్థలాలు అన్నారు, ఎంతమందికి ఇచ్చారు? ఇంతవరకు అసలు ఏమి పట్టాలు కూడా రాలేదంట. నాకు ఎంతమంది కాల్స్ చేసి చెప్తున్నారు ఏపీ నుంచి లేడీస్. మరి ఏమైనా ఇప్పుడు మాటలు ఇవ్వటం కాదండి, మాటలు కోటలు దాడతాయి. ఎన్నైనా చెప్పేసి నేను కూడా చెప్పేస్తా, అట్లా కాదు. మనం ఏం మాటలు ఇచ్చాము వాగ్దానము, అవి ఎంతవరకు నెరవేర్చామో టిక్ మార్క్ చేసుకోవాలి. ప్రజల్లో గట్టిగా వచ్చి మేము ఇన్ని ఇచ్చాము వాగ్దానాలు, ఇన్ని చేసామని దమ్ము ఉంటుంది. నిజంగా వచ్చి చెప్పమనండి నాకు. తప్పకుండా చేస్తాము, ఆ ధైర్యంతో నేను ఇలా మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే మా జేడీ లక్ష్మణ్ గారు మాట ఇస్తే తప్పని మనిషి అండి. ఆయన ఒక మాట ఇస్తే మాట కట్టుబడి ఉండే మనిషి, అందరిలా కాదు. నమ్మినప్పుడు జేడీ లక్ష్మణ్ గారిని విశాఖలో ఆయన పోటీ చేస్తే ఎందుకని జనసేన నుంచి ఆయన గెలిపించాలి? జనసేన డిఫరెంట్ అండి. జై భారత్ నేషనల్ పార్టీ డిఫరెంట్. ఇది ఎవరెస్ట్ లో ఉంది మా పార్టీ, ఎవరెస్ట్. అది దాన్ని ఎవరు తాకలేరు, చాలా కష్టం అది. ఏది జై భారత్ నేషనల్ పార్టీ ఎవరెస్ట్ అంతే. అక్కడే పోటీ చేయపోయారు, ఇక్కడ ఎందుకు వచ్చారు? ఏనండి, ఎవరెస్ట్ శిఖరం లాగా ఉంది. కాబట్టి మేము ఇప్పుడు జనసేనతో మేము మాట్లాడితే బాగోదు, నో కామెంట్. దాని గురించి నాకు అనవసరం కూడా. అట్లా కాదుగా, పక్క పార్టీ గురించి మీరు తెలుగుదేశం గురించి మాట్లాడుతున్నారు, అటు పక్కన వైసీపీ గురించి మాట్లాడుతున్నారు, జనసేన గురించి మాట్లాడమంటే ఎందుకు బాధపడుతున్నారు? రూలింగ్ లో ఉన్నారు కదండి, వాళ్ళు రూలింగ్ లో ఉండి వచ్చారు కాబట్టి మనీ తిన్నారు. ఆయన తిన్నారు, ఈయన తిన్నారు. ఈయన ఎక్కడ తినేస్తున్నాడు అని ఆయన చంద్రబాబు గారు బాధపడుతున్నారు. చంద్రబాబు గారు ఆయన తింటాడని జగన్ గారు బాధపడతారు తప్ప ప్రజల గురించి ఎవ్వరికి బాధ లేదు. రాష్ట్రం అంతా వెనకబడిపోయింది, అప్పులు పాలైపోయింది, ఎవరికైతే బాధ లేదండి. జనసేన అంటారా? అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని పైకి గట్టెక్కిస్తారా? నెమ్మదిగా చేస్తాం. ఒక్కరోసారి ఎవరు చేయలేరు, ఎవరు దేవుడు కూడా చేయలేడు. ప్రజెంట్ బ్రహ్మదేవుడు దిగొచ్చినా కూడా మీరు ఇచ్చే నినాదం ఏంటి? ప్రత్యేక హోదా కావాలని మేము పోరాడుతున్నాం కదా, అది కంపల్సరీగా. స్టీల్ ప్లాంట్ మేము ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి కదా, అవన్నీ నెరవేర్చుకుంటూ వస్తాం. ఒక్క రోజులు ఎవరెవరు చేయలేరండి, మేము చేస్తాం, తప్పకుండా చేస్తాం. సాధ్యమైనంత వరకు త్వరలో చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. మా మేనిఫెస్టో చాలా బాగుంది, ప్రజలందరూ మాకు అప్డేట్ చేస్తున్నారు. మేము తప్పకుండా ఆ దారిలో అయితే వెళ్తాం. సో ఎవరికైతే బీ టీం కాదు మీరు? ఏం కాదండి, నో డౌట్. అసలు మా సార్ ఎవరికి భయపడే వ్యక్తి కాదు. ఆ మనిషిని కొనే అంత స్థాయి స్తోమత కూడా ఎవరికి లేదండి. అసలు డబ్బు లెక్కలేనంత, వెలకట్టలేనంత వ్యక్తి ఆయన. ఆయన కొంటాం ఏంటి, అంత ధైర్యం ఎవరికి ఉంది? అని గుండెలు ఎవరికి ఉన్నాయి? అసలు నేరస్తులను చండాడిచ్చారు ఆయన. 2014లో పోటీ చేశారా? 2019లో పోటీ చేశారా? 2019లో విశాఖ నుంచి పోటీ చేశారు, ఎంపీగా చేశారు. అయిపోయింది, ఆయన గెలవలేదని. రెండో వ్యక్తిగా వచ్చారండి. ఫస్ట్ వైసీపీ, సెకండ్ గా ఆయనే వచ్చారు. ఓట్లు బాగా వచ్చినాయండి. అంటే ఎక్కువ టైం లేదండి, పవన్ కళ్యాణ్ గారు టైం ఎక్కువ పెట్టుకోలేదు జనసేన పార్టీ తరఫున కాన్వాసింగ్. అది కనుక ముందే టైం ఎక్కువ పెట్టుకొని స్పెండ్ చేసుకుని బాగా తిరిగితే ప్రజల్లోకి చాలా బాగా వచ్చాయి. ఇంకా విభేదించి బయటకు వచ్చారు, అంతే. గెలిచడానికి అవకాశం ఉండేది. పార్టీతో షార్ట్ పీరియడ్ లో ప్రజల్లోకి వెళ్ళకూడదండి, ఎవరు నమ్మరు. జనసేనతో విభేదించి బయటకు వచ్చారు. అవునండి, ఆయన వచ్చిన ఒక 5-6 మంత్స్కి ఏమో నేను బయటకు వచ్చేసాను. ఓకే, మరి అంతప్పుడు 2019 తర్వాత 2023 వరకు, 2023 నవంబర్ వరకు పార్టీ విషయం గురించి ఎక్కడ మాట్లాడాలని, ప్రత్యేకంగా పార్టీ పెట్టాలన్న ఆలోచనతో ఉన్నానని కానీ ఆ విషయం ఎక్కడ కూడా ఆయన ప్రస్తావించలేదు. చెప్పకూడదండి, సడన్ సర్ప్రైజ్ అయితే బాగుంటుంది మీడియాకి కానీ ప్రజలకు కానీ, అంతే. అంటే ఏ ఆశయంతో వచ్చారనేది కూడా ప్రజలు అడుగుతారు కదా. ఈ ఎలక్షన్స్ కోసం మీరు వచ్చారా, పార్టీ పెట్టుకుని మీరు వచ్చారా అని అంటారు. దానికి ఆన్సర్ ఇవ్వాలి. ప్రజలకు మంచి చేయాలని, ప్రజలని కాపాడాలని, వాళ్ళ పిల్లల భవిష్యత్తును బంగారు భవిష్యత్తు చేయాలని, తర్వాత ప్రత్యేక హోదా గురించి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదని మేము ఇచ్చిన వాగ్దానాలను ఒకటి నెరవేర్చుకుంటూ వెళ్తాం. ఈ పదంగా మేము వెళ్తున్నాం. మీ పార్టీలోంచి కూడా కొంతమంది మళ్ళీ బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నట్టున్నారు ఈ మధ్య కాలంలో. నాకు తెలిసి అట్లా ఏం లేదండి, ఎవరు లేరు, ఏం లేదు, ఎవరు లేరు. ఇంకా జాయిన్ అవుతున్నారు. రేపు మళ్ళీ విజయవాడ వస్తున్నారు మా అధ్యక్షులు వారు వైజాగ్ నుంచి. సో మొన్న ఎదురైన చేదు అనుభవం సంబంధించి అసలు ఏం జరిగిందప్పుడు ఇప్పుడండి ఆయనకి, జేడీ లక్ష్మణ్ గారికి? కింద కూర్చుని గాంధీగిరి చేద్దామని నేను అసలు జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ ఇవ్వడానికి వెళ్ళారండి.
ఇస్తారని తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, పోలీసు వాళ్ళకి ఆర్డర్ ఇస్తారంట, రావడానికి వీల్లేదు, ముందు నేను మార్నింగ్ నుంచి ఎవరు వచ్చినా సరే అరెస్ట్ చేసేసేయండి, రావడానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటికి ఏముందండి, ఒక ఈయన పార్టీ అధ్యక్షులు వారే, ఆయన ఒక పార్టీ రూలింగ్ పార్టీ, వెళ్ళి ఒక లెటర్ ఇచ్చేసి వస్తే ఏమవుతుందండి, ఇచ్చేస్తాం వచ్చేస్తాం అంతే కదా, దాంట్లో ఏముంటుందండి. దానికి ఎందుకు పోలీసులు పెట్టేసి అరెస్ట్ చేయండి అని చెప్పి అరెస్ట్ ఎందుకు చేయించారో నాకైతే అర్థం కాలేదు. మరి దేనికని భయపడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు, లేదా మా జేడీ గారు వెళ్తే జేడీ లక్ష్మీ గారిని చూడటానికి భయపడుతున్నారా, అది కూడా ఆలోచించాలి ఒక రకంగా. అవన్నీ కూడా మనం ఆలోచన. ఆయన ముఖ్యమంత్రి, ఈయన పార్టీ అధ్యక్షుడు, అపోజిషన్ పార్టీ. అప్పటికి దానికి దీనికి చాలా తేడా ఉంది కదా, ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, ఈయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. అపోజిషన్ పార్టీలో మరి అంత లేనప్పుడు ఎందుకని పోలీసులు పెట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది, అంత గత్యంతరం ఏమొచ్చింది ఆయనకి, అంత భయం లేని వాళ్ళైతే లెటర్ ఇచ్చేసి వస్తారు అంతే కదండి. అక్కడ ఏం చేస్తారైనా, ఆయన పెద్ద పోలీస్ ఆఫీసర్, ఆయనకి లా అండ్ ఆర్డర్ బాగా తెలుసు కదా, ఏం చేస్తారండి, లెటర్ ఇచ్చేసి మెమరాండం వచ్చేస్తాను చూడండి ఇలా ఉంది ఇలా ఉందని చెప్తారు. ఒకప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు ఒక సీఎంకి అపోజిషన్ పార్టీ వాళ్ళు వెళ్ళి ఇస్తారు లెటర్స్, చాలా చోట్ల ఎమ్మెల్యేలకి ఇస్తారు, మినిస్టర్స్కి ఇస్తారు, సీఎంని కలుస్తారు. ఎందుకని భయపడుతున్నారంటే సంథింగ్ మీరుగా ఆలోచించుకోవాలి, దానికి మీకే వదిలేస్తున్నాను ఇంకా మీడియా వాళ్ళకి. అంటే ప్రజల్లో మద్దతు ఉంటే నిజంగానే ఎవరైనా ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తే కనుక నిజంగా వాళ్ళని ఆహ్వానిస్తారు. ప్రజల్లో మద్దతు ఉందా లేదా అన్న విషయం ఇప్పటికీ దానికి సంబంధించి మాకండి తప్పకుండా అండి, కానప్పుడు లేదు మద్దతు ఉందండి, మాకు మద్దతు ఉంది. మాకు మా పార్టీలో కొత్తగా జాయిన్ అవుతున్నారు అందరూ, డాక్టర్స్ అవ్వచ్చు, లాయర్స్ అవ్వచ్చు, ఫార్మర్స్ అవ్వచ్చు, వ్యవసాయం చేసేవాళ్ళు. ఫస్ట్ నుంచి జేడీ ఫౌండేషన్ పెట్టారండి, జేడీ గారు మహారాష్ట్ర నుంచి వచ్చారు. ఆయన పొలంలో దిగి పనులు కూడా చేసిన రోజులు ఉన్నాయి. 2 ఊర్లు దత్తత తీసుకున్నారు, ఆయన పొలం ఆయన చేస్తున్నారు, కౌలుకిచ్చి ఈయన వెళ్ళి అప్పుడప్పుడు చేస్తుంటారు. అన్ని ఊర్లు తిరుగుతూనే ఉంటారండి, ఎక్కడే ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోరండి. అంటే పార్టీ పెట్టకముందు కూడా నేను చెప్పేది, తర్వాత పార్టీ పెట్టాక అలాగే చేస్తున్నారు. ఏమి డిఫరెంట్గా అనిపించలేదు నాకు జేడీ ఫౌండేషన్ పెట్టినప్పుడు. పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు ఇక్కడ, అప్పుడు జేడీ ఫౌండేషన్కి అధ్యక్షులుగా ఉండేవాళ్ళు. 2 ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు, 2 కూడా మంచిగా దూసుకొని వెళ్తున్నారు. మంచిగా అయితే మాకైతే ఉందండి. మీకేమో అలా కనిపిస్తుంది? అంటే మాకు కనిపించడం కాదు, జనంకి ఏ రకంగా వాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు జై భారత్ నేషనల్ పార్టీనే మనకి ప్రత్యామ్నాయం అనే ఆలోచన రావాలనంటే వాళ్ళకి కూడా కనిపించాలి, కొన్ని కొత్త ఫేసెస్ కనిపించాలి, పెద్ద ఫేసెస్ కనిపించాలి. ప్రజలకు ఒకటే అండి, మేనిఫెస్టో ఒకటే అండి, శుభ్రంగా ప్రజల కోసం పుట్టిన పార్టీ అని చెప్తారా అంటే మీరు ఆ మాట అనట్లేదు. ప్రజల కోసం కాదు, ప్రజల నుంచి పుట్టింది, ప్రజల నుంచి పుట్టిందని ఆయన మాట్లాడారు. కరెక్ట్, కానీ ప్రజల నుంచి పుట్టినప్పుడు దానికి కరెక్ట్ గా స్పందన కనిపించాలి కదా. ఈ రోజుల్లో ఇప్పటి వరకు మాకైతే పెద్దగా కనిపించలేదని మేము అంటాం. మీడియా వాళ్ళు చిన్న పార్టీ అని ఎక్కువ ఫోకస్ చేయట్లేదండి, అది బాగా గమనించాలి. మాకు టీవీ డిష్ ఛానల్ కూడా అడిగితే కూడా టైం లేదు, టీడీపీ వైసీపీ వాళ్ళకి ఇస్తున్నామని అన్నారు. అది చాలా బాధాకరం. మీడియా ఎలా ఉందంటే ఒక పార్టీ పెట్టుకోగానే ఒక న్యూస్ పేపర్, ఒక టీవీ ఛానల్ పెట్టుకొని వచ్చి మాట్లాడుకుని వాళ్ళే చూపించుకుంటున్నారు. మాకు న్యూస్ పేపర్ లేదు, మాకు మీడియా లేదు, మేము అయినా ఏం పర్వాలేదని మేము యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవుతాము, తర్వాత సోషల్ మీడియా ఫాలో అవుతాము. ఆ గలము ఫేస్ టు ఫేస్ వెళ్ళి మేము పర్సనల్గా మేము అందరం కలుస్తున్నాం. అక్కడ మా కార్యకర్తలు అందరూ ప్రతి దానికి వెళ్ళి కలుస్తున్నారు. మా కార్యకర్తలు ఏంటి, మాకు కోఆర్డినేటర్స్ కానివ్వండి, అందరూ కూడా చాలా మందికి పోస్టులు ఇచ్చారు. జనసేన నుంచి తప్పించి పెద్దగా బయట లేదండి, జనసేన నుంచి వచ్చిన నాకు ఎక్కువ ఏం కనిపించలేదు. నేను చిరంజీవి అనుకుంటా బహుశా, నాకు మీకు తెలిసి ఇంకా ఎవరు లేరండి. ఉన్నా కూడా ఏం పర్వాలేదు. ఇప్పుడు జనసేన నుంచి టీడీపీలో వేరే పార్టీలోకి వెళ్ళిన వైసీపీ నుంచి టీడీపీ నుంచి జనసేనలో ఎంతమంది వెళ్ళలేదండి. అట్లా ఉంటారు పార్టీలు, నాకు అలాంటి పట్టించుకోవద్దండి మనం అంతే. అంటే పార్టీగానే అంటే నేను అనేది మీరు ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఒక ప్రత్యేక దీంతో మీరు పార్టీ పెట్టినప్పుడు దాన్ని అభిలషిస్తూ చాలామంది మీ ముందుకుతో మీకు అడుగులో అడిగేయాల్సింది. ఇప్పటికీ ఆ రకమైన పరిస్థితి కనిపించట్లేదు అనేది నేను అనేది. లేదు, ఉందండి, తప్పకుండా ఉందండి, ఉంది. కాకపోతే ఫోకస్ చేయట్లేదు. అక్కడ టీవీలో కనుక అలా చూపిస్తే కనుక తెలిసేది. ఎవరు ఎక్కువ టీవీ కెమెరాస్ పెట్టట్లేదు డిష్ ఛానల్స్ వాళ్ళు, దానివల్ల మనకి ఇట్లా మైనస్ లాగా కనిపిస్తుంది. కానీ తప్పకుండా ఉంది, మాకు మంచి పాజిటివ్ వస్తుంది. అందరు మాకు మంచి ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తున్నారు. మేనిఫెస్టోలో ఉన్నవన్నీ కూడా మేము అమలు చేస్తామని అంటున్నారు. ఏ రకంగా మీరు అమలు చేయగలిగే సత్తా ఉంది మీలో అనేది ఆలోచిస్తారు. సత్తా చేయాలి అనుకుంటే ఒకసారి ఛాన్స్ ఇస్తే కదా చేస్తామో లేదు తెలియదు. నమ్మాలి, తప్పకుండా ఒకసారి నమ్మి వేయాల్సింది ఓటు, తప్పదు. ప్రజల మీద గొర్రె కసేవాడిని నమ్ముద్దంటండి కిషోర్ గారు సామెత, చాలా బాగా నచ్చుద్ది నాకు అది. గొర్రె అది చనిపోతే వాడి చేతుల్లో 2 నిమిషాల్లో నన్ను చంపేస్తాడని తెలుసుకోవడం దాన్ని ఆడనే నమ్ముద్దంట. అది మనం రక్షిద్దామని తీసుకెళ్దామన్నా రాదంట గొర్రె. అట్లా అసలు దేశాన్ని దోచుకున్న వాళ్ళని, రాష్ట్రాలు దోచుకున్న ఈజీగా నమ్ముతారు. జేడీ గారు నిక్కషమైన మనిషి, ఆయన డబ్బు పెట్టుకుని తిరుగుతారు, కానీ ఆయన డబ్బు ఇంకో రూపాయి పెడతారు. కానీ ప్రజలకి పార్టీ పెట్టకముందు కూడా ఎవరిని ₹1 ఆశించలేదు, ఎక్కడ కూడా రిమార్క్ అనేది లేదు, ఎక్కడ బ్యాడ్ నేమ్ లేదు, ఎక్కడ డబ్బు తినేది లేదు, ఏమీ లేదు. అంత మంచి వ్యక్తి పార్టీ పెట్టి ప్రజల కోసం వచ్చి ఆయన రాజకీయాల్లో మంచితనం పనికొస్తుందంటే నాకు తెలిసి ప్రజెంట్ ఉండట్లేదు, వాల్యూస్ అయితే లేవు, నాకు అది కూడా తెలుసు. కానీ తప్పదు,
మనం చెయ్యాలి ప్రజల కోసం ఆయన అంత మంచివాడు, ఆయన అంత మంచివాడు అంటున్నారు. మనం ఏంటంటే ప్రజల కోసం వచ్చామండి మా అధ్యక్షుల వారు. ఇక తప్పదు, మనం ఎన్నైనా భరించాలి, ఏవి జరిగినా ఓర్చుకోవాలి, ముందుకు వెళ్తూనే ఉండాలి. అడుగు వెనకేయకూడదు, ముందుకు వేసుకుంటూనే వెళ్ళాలి అడుగు. అదే ఇప్పుడు రాజకీయాల్లో మంచితనం అనేది, రాజకీయాల్లో ముళ్ళులు బాటండి. ప్రతి చోట ముళ్ళు అనుక్షణం తగులుతూనే ఉంటుంది. ఆ ముళ్ళు తీసేసుకోవాలి, మళ్ళీ వెళ్ళిపోతూనే ఉండాలి, తప్పదు. సో మీ విధానాలను అయితే కనుక మీరు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా తప్పకుండా చేస్తామండి, అందరూ చేస్తున్నారు. ఇంకా అంటే ఏముందండి, చేస్తూనే ఉంటాం. క్యాన్వాసింగ్ ఎండింగ్ వరకు చేస్తూనే ఉంటాం. ఇంకా నెక్స్ట్ మంత్ కదా ఎలక్షన్స్, నియర్లీ 1 మంత్ పైన ఉంది. ఇంకా తప్పకుండా రోజు చేస్తూనే ఉన్నాం మేము. కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని ప్రాంతాల్లో మీ మీద దాడులు కూడా జరుగుతున్నాయి. అవునండి. ఒక విషయం చెప్పాలి కిషోర్ గారు, చాలా బాధగా ఉంది నాకు చెప్పడానికి, నేను బాధపడుతున్నాను. మునిలక్ష్మి గారని మా తిరుపతిలో మా క్యాండిడేట్, ఆవిడ ఎమ్మెల్యే కూడా సెలెక్ట్ చేశారు మా అధ్యక్షులు వారు. ఆవిడ డైలీ మేనిఫెస్టో ఇచ్చి ప్రజల్లో బాగా తిరుగుతుంటారు. ఆవిడ నైటు ఒక ఆశ్రమంలో ఆవిడ ట్యూషన్ చెప్పొస్తుందండి. కొంతమంది చిన్న పూర్ పీపుల్స్ వాళ్ళు చెప్పి ట్యూషన్ చెప్పి డైలీ లాగానే వస్తున్నారు. వాళ్ళ అమ్మాయి ఆవిడ బండి మీద రాత్రి 7:10 జరిగిందండి బ్యాడ్. అది ఏంటంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు, అక్కడంతా చాలా చీకటిగా ఉందంటే వీధి లైట్లు కూడా ఇవ్వండి. నేను మార్నింగ్ కాల్ కూడా చేసి మాట్లాడాను, ఆవిడని ఓదార్చాను. చేస్తే లేదండి లైట్లు కూడా తీసేశారు, లైట్లు అయితే లేవు మేడం అన్నారు ఆవిడ. కరెక్ట్గా 7:10 జరిగిందండి ఇది. జరిగింది. కత్తి పెట్టి వెనక బ్లౌజ్ మొత్తం ఇట్లా కట్ చేశారండి. ఇద్దరు వచ్చారంటండి జెంట్స్, అబ్బాయిలు బండి మీద. వీళ్ళమ్మ ఈవిడ బండి మీద వెళ్తుంటే ఆవిడ వెనక కూర్చుంది, పాప డ్రైవ్ చేస్తుందంట. జాకెట్ మొత్తం ఇట్లా కట్ చేసేసారండి. కట్ చేస్తే ఆవిడకి కత్తి కూడా లోపల దిగి మొత్తం బ్లడ్ లాగా వచ్చి కట్ అయిపోయిందండి. ఆవిడ పట్టం బండి మీద లాగేశారు కదండి, తలకి అంతా కూడా దెబ్బలింది. వెంటనే ఆమె వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంతా తీసుకున్నారు. మార్నింగ్ అంతా ఇంట్రాగేషన్ జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈవిడ జరిగాక పోలీసులు చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చారు. అప్పుడు ఈవిడికి ఎక్కడైతే జరిగిందో అక్కడ లైట్ వెలుగుతుందంట. అంతకుముందు లైట్ లేదంట. లైట్ వెలుగుతుందంటే చుట్టుపక్కల ఇల్లులు కూడా అక్కడ లైట్లు కనిపించినట్టు. అంతకుముందు లైట్ లేవంట. అంటే వీళ్ళు ప్రీఫైనల్గా మొత్తం లైట్లన్నీ ఆఫ్ చేసి కరెంట్ ఆఫ్ చేసేసుకుని ఆ ఏరియా మొత్తానికి చేశారు. అపోజిషన్ పార్టీస్ అండి, ఏ పార్టీ నేను చెప్పలేను, అది ఇంట్రాగేషన్ పోలీసులు. అన్ని పార్టీలు అండి, 5 పార్టీలు అనుకోండి. పని బీజేపీ, కాంగ్రెస్ అంతే మరి. అంటే పొజిషన్ ఉంది. నేను అందరినీ అంటగట్టట్లేదు. ఇప్పుడు వైసీపీని 100% చెప్పట్లేదు అండి, టీడీపీని 100% చెప్ప. నేను ఎలా చెప్పగలుస్తాను? నేను హైదరాబాద్లో ఉన్నాను. వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తారు, ఎవరు చేశారు ఏంటి అంటారు. ఏమైనా అసలు గుర్తు ఇప్పుడు బండి నెంబర్ చూద్దామన్నా చీకట్లో తెలియదు. బండి నెంబర్ తెలిసినా మనకు అడ్రస్ ఎవరో ఏంటంటే మనం ట్రేస్ వచ్చేసేయచ్చు. అది కూడా తెలియదు, చీకట్లో జరిగింది. అది మరి పోలీసులే కనుక్కోవాలి. అది ఎలా కనుక్కుంటారో వాళ్ళకే తెలియాలి. చాలా బాధ వేస్తుందండి నాకు ఇలాంటి జరగటం. అందులో ఇప్పుడు ఉమెన్ డే కూడా వస్తుంది రేపు March 8న. ఉమెన్స్కి అసలు లేడీస్కి అసలు సేఫ్టీ అనేది లేదండి ఆంధ్రప్రదేశ్లో లేదు. మరి అక్కడ ఆవిడ అంటే ఆవిడ పేరేంటి, రెడ్డి, ఆమె పేరేంటి, వైసీపీ పార్టీ మహిళా అధ్యక్షురాలు, వాసి పద్మారెడ్డి గారు. ఆవిడ పద్మ గారు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. మేము చాలా లేడీస్కి అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్తారు. అసలు ఎందుకని అరికట్టలేకపోతున్నారు? జరిగినప్పుడు వాళ్ళు ఒకటి కాదండి, మా పార్టీ అని కాదు, అక్కడ ఏ ఆడపిల్లనో నేను ఇలాగే మాట్లాడతాను. నేను చాలా డిబేట్స్ ఆడపిల్లల గురించి మాట్లాడానండి, మీకు తెలియదు, ఏపీ తెలంగాణలో చాలా మాట్లాడాను. నేను ఎవరికి భయపడను కూడా. కానీ చిన్న ఆడపిల్ల దగ్గర నుంచి కానివ్వండి, పెద్దవాళ్ళ దాకా అమ్మమ్మ ఏజీ వరకు కూడా సేఫ్టీ అనేది లేదండి. రెండు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకు ఒకసారి జరిగినప్పుడు రెండోసారి రిపీట్ కాకుండా ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? వాళ్ళ మీద ఎందుకు కఠినంగా శిక్షలు వేయట్లేదు? వాళ్ళ మీద ఎందుకు కఠినంగా కేసులు ఫైల్ చేయట్లేదు? దిశ యాప్ ఎక్కడ పనిచేస్తుంది? దిశ యాప్ కనుక పనిచేసి ఎందుకు భయం లేకుండా ఎందుకు ఇలా బరి తెగిస్తారు? వాళ్ళు బరి తెగిచ్చే కదా రౌడీలాగా తయారవుతున్నారు. అలాంటి వాళ్ళకి కఠినంగా శిక్షలు వేయాలంటే కఠినంగా కేసులు పెట్టి సెక్షన్స్ పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కేసెస్ పెట్టాలండి. సెక్షన్స్ పెట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి. పెట్టి ఇమ్మీడియట్గా స్పెషల్గా లేడీస్కే పెట్టాలి. ఆ కోర్టులకి ఓన్లీ ఇలాంటివి పెట్టాలి. పెట్టి పర్సనల్గా జరిగిందో ఆవిడ మీద దాడి పర్సనల్గా జరగలేదు. ఆవిడ చాలా యాక్టివ్గా లేదండి, ఆవిడకి చాలా యాక్టివ్గా చేస్తున్నారు. అది మాత్రం చెప్పగలుస్తాను. ఆవిడకి యాక్టివ్గా అయితే చేస్తున్నారు. ఆవిడ చాలా బాధాకరం అండి. ఇదిగోండి మీ వీడియోలో చూపిస్తున్నాను, మీరు కూడా చూడండి. తర్వాత ఆవిడ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారండి. ఆ లెటర్ కూడా ఓకే రాత్రి 7:10 జరిగిందండి. ఇది చాలా బాధాకరం అండి. నాకు చాలా బాధ వేసింది. నేను మా పార్టీ అని ఆవిడని నేను మోసుకొని వెనక రావట్లేదు. అక్కడ ఎవరన్నా వైసీపీ అమ్మాయి ఉన్నా, టీడీపీ అమ్మాయి ఉన్నా, జనసేన వీర మహిళ ఉన్నా, ఎవరున్నా కూడా ఒక అమ్మాయిగా నేను స్పందిస్తున్నాను నా పార్టీ తరఫున. నేను మహిళనే కదా, ఎవరైనా సరే మహిళే. అసలు మహిళల మీద చెయ్యేసే సంస్కారం ఏంటండి? అసలు
అసలు కత్తులతో దాడి చేయడం ఏంటి నాకు అర్థం కాదు. ఎదుర్కోవాలంటే మీరు రాజకీయంగా ఎదుర్కోండి, మీరు కూడా చేయాలండి. జనాలు ఇన్సైడ్ అసలు ఏం జరిగిందని అదేనండి నేను అంతా కనుక్కున్నాను. ఏమి అక్కడ కక్షలు కానీ ఎవరు ఎనిమిస్ కూడా ఏం లేదు. ఆవిడంతా చిన్న సోషల్ సర్వీసెస్ చేసుకుంటారు నాలాగా. ఆ పిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటూ డైలీ ఎన్నో సంవత్సరాల నుంచి డైలీ వెళ్ళే రూటే అండి అది. అలా జరిగింది రాత్రి, చాలా బాధాకరం అనమాట అది. ఇంకోటి విషయం, 175 నియోజకవర్గాల్లో మీకు క్యాండిడేట్లు ఉన్నారని అన్నారు కదా. సో ఏ రకంగా మీకు క్యాండిడేట్లు అనేవాళ్ళు అక్కడ అంటే పోటీ చేస్తారని అన్నప్పుడు ఏ వర్గాల నుంచి మీకు మద్దతు వస్తుందని మీరు భావిస్తున్నారు ఇప్పటి వరకు? అంటే మాకు మా అధ్యక్షులు వారు ఎలా గుర్తిస్తున్నారంటే అండి, ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క ఊరు నుంచి నియోజకవర్గం కనుక చూసుకుంటే ఆ నియోజకవర్గంలో ఎవరైతే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారో, ఎవరు యాక్టివ్గా పనిచేస్తున్నారు, అంటే సోషల్ సర్వీస్ చేస్తూ కొంచెం జనాలకు ముఖం తెలిసేట్టుగా ఐడెంటిటీ, ఓహో పలానా వాళ్ళు అంటే తెలుసు మాకు అని అంటారు కదండి. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకున్నాము. అలాంటి మా పార్టీలో చాలామంది జాయిన్ అయ్యారు, వాళ్ళంతా వాళ్ళే వచ్చి స్వచ్ఛంగా. అలాంటి వాళ్ళని మేము ట్రేస్ అవుట్ చేస్తున్నాము. అలాంటి వాళ్ళని గుర్తించి అయినా పార్టీ టికెట్ ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే పార్టీలో తెలియాలంటే ముందు మనుషులు ఎవరో ఏంటో తెలియాలి కదండి, వాళ్ళు ఎలా చేస్తారు ఏంటని. ఇప్పుడు సోషల్ సర్వీస్ చాలామంది చేస్తున్నారు, ఎన్జిఓస్ పెడుతున్నారు, చాలామంది చాలా చేస్తున్నారు, అన్ని గవర్నమెంట్ చేయలేకపోతుంది. అలాంటి వాళ్ళని మనం ఈజీగా గుర్తుపెట్టి ఇస్తే ఈజీగా వెళ్తుంది మనకి. ఓటింగ్ కూడా మనకి శాతం పెరగడానికి బాగుంటుంది. కాబట్టి అలాంటి మేము ట్రేసెస్ చేస్తాము, మేము అలాంటి వాళ్ళకి టికెట్ ఇస్తాము. అంటే నోటా కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని మీరు భావిస్తున్నారా? సీట్లు అనేది ఇప్పుడు నేను చెప్పాలి, ఓట్ల బాగానే వస్తాయండి, మాకైతే ఆ నమ్మకం ఉంది అండి. అంటే మీకు బాధ కలిగించవచ్చు నేను అనేది, కానీ కొత్తగా వచ్చిన పార్టీ చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ గా వెళ్తుందేమో అని అనిపిస్తుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదండి, మాది కాన్ఫిడెన్స్ అండి. ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే లేదు, కాన్ఫిడెన్స్ గానే ఉన్నాము. ఎందుకంటే మా మేనిఫెస్టో మీద మాకు నమ్మకం ఉంది, మా అధ్యక్షుల వారు గారు పెట్టిన పార్టీ మీద మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మా అధ్యక్షుల వారు ఎలాంటి మేనిఫెస్టోలను చూసి జనం ఓటేస్తున్నారా అంటే ఇప్పుడు చాలా బాగుంది కదండి, మాది అంత ప్రజలకు సంబంధించినయే కదా. అంతా మాకు స్వార్థంగా ఏం లేదు. మేమైతే ఉచితాలకు ఇవ్వమండి, ఉచితాలకు మీద దూరంగా ఉంటాం. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత మేనిఫెస్టో చూపించి అధికారంలోకి వచ్చారు. ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ మేనిఫెస్టో ఏమైంది అనేది అసలు ఎక్కడ కనిపించదు. సో 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, 99.9% మేము మేనిఫెస్టో చేసామని చెప్పారు. ఓకే, మీరు చేయలేదని ఎట్లా చెప్తారు? 99.9% వాళ్ళు అయితే నాకు నేను మీడియాలో వచ్చి చేశారని చూపిస్తాను, ఇమ్మనండి అయితే కాపీ. మాకు కూడా మేము అపోజిషన్ పార్టీ కదా, మీరు తీసుకోపోయారు. అడుగుతామండి, నాకేం భయం లేదు. ఓకే, అడుగుతాను. నేను ఎవరికి చంద్రబాబు గారు కానీ జగన్ గారికి ఎవరికి భయపడను. ఇక్కడ కేసీఆర్ కూడా ఎవరికి భయపడ బాగా ఇచ్చాను కౌంటర్స్. అన్ఫిట్ సీఎం మీరు రిజైన్ చేయండి అన్న, మొత్తానికి ప్రజలు రిజైన్ చేయించేశారు ఆయన్ని. ఓటు సాదా కొట్టారు, కాంగ్రెస్ వచ్చి. సో ఇప్పుడు కాంగ్రెస్ కాదు, ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కాదు, జనసేన కాదు, ఓ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఓన్లీ జై భారత్ నేషనల్ పార్టీనే ముందుకు రావాలని మీరు కోరుకుంటున్నారు. అంతే కదా, నా పార్టీ నేను అలాగే కోరుకుంటాను అధికార ప్రతినిధిగా. ఇన్నాళ్ళు 10 ఏళ్ల నుంచి ఉన్న పార్టీలు కాదని చెప్పి మీ పార్టీకి పట్టం కట్టాలంటే చాలా కష్టపడాలి, చాలా వాళ్ళకి మీ దాంట్లో ఉన్న వాళ్ళకి అనుభవం ఉండాలి. నెక్స్ట్ ఏమో ఓటర్ కూడా ఒక అవగాహన ఉండాలి పార్టీ మీద. ఉంది కాబట్టి మంచి మాకు పాజిటివ్ వస్తుంది, మాట అదంతా మాకు తెలుస్తుంది. తర్వాత మాకు అత్యాశ లేదండి, మేము సేమ్ అయిపోయింది. నేను ఇందాక ఒకరిని అడిగాను, ఏ వర్గాల మీద ఎక్కువగా ప్రాధాన్యత ఉంది మీ పార్టీలో అని చెప్పి. వర్గాలు మేము అట్లా చూడమండి, అందరిని సమానంగానే చూస్తాం. కులాలకు మాకు సంబంధం లేదు, కులానికి ప్రాతినిధ్యం లేదా మీ పార్టీలో. వర్గాలు కులాలు అలాంటిది ఏం లేదని అందరిని సమానంగా చూస్తాము, అందరికి న్యాయం చేస్తాము. ఆ రకంగానే ముందుకెళ్తాం. మేము ఒక కులానికి మేము ఎంకరేజ్ చేసి ఇంకొక కులాన్ని డిస్కరేజ్ చేసి కింద అట్లా చేసేది లేదండి మాకు. అట్లా మేము అలా చేయం కూడా. ఒక వర్గాన్ని కులాన్ని ముందుకు తీసుకెళ్తాం, అతీతంగానే పనిచేస్తాము. అంటే ఇది వరకు అంతా కుల పార్టీలోనే ఉన్నారు కదా అని అడుగుతున్నాను నేను. అలా కుల పార్టీ అని మీరు జనసేన ఊహించి మాట్లాడుతున్నట్టున్నారు కిషోర్ గారు, క్షమించండి. మరి టీడీపీలో ఎంతమంది లేరండి చౌదరీస్ ఆయన పార్టీలో, చెప్పండి మీరు. మరి అలా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కనుక ప్రజెంట్ చూస్తే కనుక ఎంతమంది రెడ్డిస్ ఉన్నారండి? అందరూ ఉన్నారు. పార్టీలో కూడా అందరు అన్ని వర్గాలు ఉన్నాయి. అలా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అన్ని వర్గాలు కాపులు మరి అవును, మరి కాపులు వైసీపీలో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు. అందుకే కదా పార్టీ పెడుతున్నానని చెప్పి ఆయన ప్రత్యేకంగా చెప్పిన పార్టీనే కదా. జనసేనలో ఉన్నారు కాపులు, నేను అంటాం కాదు కదా. టీడీపీలో ఉన్నారు, వైసీపీ పార్టీలో ఎంతో మంది ఉన్నారు. మీకు తెలుసు కన్నబాబు గారు, పేరు నాని గారు, బొత్స సత్యనారాయణ గారు, చాలా మంది ఉన్నారు కాపులు. నాకు తెలియకుండా చాలా మంది ఉన్నారు కార్యకర్తలు కూడా. మరి వీళ్ళందరూ నిజంగా కాపుకే కాయాలంటే మా పార్టీలో కానీ జనసేన పార్టీలో కానీ ఉండాలి కదా. మరి ఆ పార్టీలు ఈ పార్టీ అలా లేదండి. నిన్న మొన్న కాదు, రావాలంటే ఎప్పుడైనా వచ్చేయచ్చు. పార్టీ పెట్టాక ఎందుకుంటారండి? అయ్యే మన కులాభిమానం ఉంటే వస్తారు, అట్లా కాదు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం, వాళ్ళకి అధికారాలు ఇష్టం ఉండని, వాళ్ళకి చంద్రబాబు గారు నమ్మకం అక్కడ ఉండని, ఈయన నమ్మిన వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మా పార్టీలో రాగానే కులముద్ర ఎందుకు వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మా దాంట్లో కాపులతో పాటు వేరే వాళ్ళు, అప్పుడు మీ కాపులో పుట్టడం మేము చేసిన పాపమా, మేము చేసిన నేరమా? కాదు కదా. మేము ఈ జన్మంతా కాపులమే, కులం మార్చుకోలేం కదండి. కులం దాచడం కూడా నేరమే, దాచం. మేము కాపులు,
మొహమ్మదే చెప్తున్నాను, గీతానాయుడు నా పేరు. అలా అని చెప్పి నేను వేరే కులాలను ఎవరైనా ద్వేషించను, అందరిని గౌరవిస్తాను, అందరిని కలుపుకొని వెళ్తాను. నేనంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు శత్రువు కాదు, మన చంద్రబాబు నా శత్రువు కాదు. ప్రజల సమస్యలు గాలికి వదిలేశారు, మొత్తం రాష్ట్రం అంధకారంలోకి నెట్టేశారు, అప్పులు పాలైపోయిందని మా బాధ వచ్చి మేము వెలగట్టుకుంటాం కానీ మీ దగ్గర వచ్చి, లేదా మాకు వాళ్ళు మంచిగా పనిచేసి మేము వచ్చి ఇలా మాట్లాడడం కదండి, మాకు టైం వేస్ట్. అది ఇంకా బాగా అంతే కదా. నిజంగా మంచిగా చేస్తే మా అధ్యక్షులు కూడా పార్టీ పెట్టేవాళ్ళు కాదు. అవన్నీ బాధపడి ఆయనకు ఇంత అప్పులు పాలైపోయి బాధపడుతున్నారు. అంటే పార్టీ పెట్టిన దానికి కూడా కొంతమంది చాలా మంది మాట్లాడి, జయప్రకాష్ నారాయణ గారు పార్టీ పెట్టారు, ఆయన కూడా మంచివాడే పాపం, చాలా మంచివారండి, చాలా చక్కగా అన్ని విషయాల మీద విశ్లేషణ బాగుంటుంది అయింది. ఆయన కూడా మరి ఈయన కూడా అంతే పాపం, ఈయన కూడా మంచివాడే, పార్టీ పెట్టాడు కరెక్టే. మంచితనానికి పార్టీకి తర్వాత రాజకీయానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ వరవళ్ళన్నింటినీ ఆయన ఎట్లా తట్టుకుని ముందుకెళ్తాడనేది చాలా మంది అడిగిన క్వశ్చన్. అది చాలా మంది ఆలోచిస్తోంది కూడా. సో జేడీ లక్ష్మీనారాయణ గారు ఆయన మంచిగా చెడా అనేది పక్కన పెడదాం, నేనేం ఎవరిని కాదనట్లే. బట్ పార్టీ తీసుకొచ్చి పార్టీ ద్వారా ముందుకు వెళ్ళటం అనేది కొంచెం అందరికీ ఆలోచన కలగజేస్తుంది, అనుమానం కూడా కలగజేస్తుంది. లేదండి అట్లా ఏం లేదు. మాకు మన జయప్రకాష్ నారాయణ గారు కూడా లోక్సత్తా పార్టీ పెట్టినప్పుడు కూడా కొన్ని ఓట్లు వచ్చినాయి, గెలవకపోవచ్చు, కానీ ఆ ఓట్లు వచ్చిన ఓట్లే నిక్కచ్చగా జీరో పాలిటిక్స్. ఆయన కూడా అలాగే చేశారు, జీరో పాలిటిక్స్. మా అధ్యక్షుల వరకు కూడా జీరో పాలిటిక్స్ అని చెప్తున్నారు. ఎన్ని ఓట్లు మనకు వస్తాయో మన దృష్టిలో మన వరకు మేము గెలిచినట్టే. అంటే ఇన్ని ఓట్లు మనకు వచ్చి పడ్డాడు, ఒక 1000 ఓట్లు 2000 5000 అవ్వచ్చు, అంతమంది జీరో పాలిటిక్స్ కోరుకుంటున్నారు. చాలు మనకు అది, అక్కడ మనం విన్ అయినట్టే. డబ్బు, మందు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇచ్చి ఎన్ని సంవత్సరాలు ఓట్లు కొనుక్కుంటామండి? ఎంత అలా మోసం చేయటం ఏంటి ప్రజాస్వామ్యాన్ని? తప్పు కదా. ప్రజల చేత ప్రజల కొరకు కదా ప్రజాస్వామ్యం అనేది ఏర్పడింది రాష్ట్రము. అలాంటప్పుడు ప్రజలు వచ్చి స్వచ్ఛంగా వెయ్యాలి. మార్పు కోసం వచ్చింది జై భారత్, వచ్చింది ప్రజల కోసమే. కాబట్టి ఆయన ఓడిపోయారనైతే నేను ఎప్పుడు అనుకోనండి, జయప్రకాష్ గారు విన్ అయ్యారని అనుకుంటా, నా వరకు, నా ఆలోచన. వేరే వాళ్ళ ఆలోచన నాకు అనవసరం. ఏమన్నా పోటీ చేద్దామని ఆలోచన ఉందా మీకు కూడా? ఎక్కడ జయభరత్ అంటే మా అధ్యక్షులు వారి ఇష్టం అండి, అది నాకు అట్లే నేను ఇప్పుడు ఏం డిసైడ్ అవ్వలేనండి. ముందు నేను ఇప్పుడు చెప్పలేను కూడా, బాగోదు, తప్పు వెళ్తుంది ప్రజలు. ఎందుకంటే 175 మంది నియోజకవర్గాలు ఇవ్వాలి కదా. మా అధ్యక్షులు వారు కనుక గీతా కూడా చెయ్యమ్మా అని అంటే ఆయన మాట నేను శిరస వహించి చేస్తాను. లేదు నేను స్పోక్ పర్సన్గా ఉండాలంటే నేను స్పోక్ పర్సన్గా ఉంటాను. నేను క్యాన్వాసింగ్ చేస్తానండి, తప్పకుండా నేను క్యాన్వాసింగ్ చేస్తానండి. మా అధ్యక్షులు వారు ఎక్కడ నిలబడతారు అక్కడికి వెళ్ళి నెక్స్ట్ మంత్ నేను వెళ్తున్నాను ఆంధ్ర. సో మేనిఫెస్టో ముందు ప్రజల్లోకి తీసుకెళ్ళి పంపించారా? వెళ్తున్నామండి, రోజు అదే పనిలో ఉంటున్నామండి. డైలీ ఎంతమంది ప్రతి జిల్లాలో ఉన్నారండి, మాకు అంతా ఇచ్చేసారు, పోస్టులు కూడా ఇచ్చేసారు. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ లేదు, జనసేన అనేవాళ్ళు. మాదంతా గ్రౌండ్ లెవెల్ బాగా స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే మేము ఇచ్చేసాం పోస్టులు, ఇచ్చాము. ఎవరి పనులు పొద్దున్న వేసి మేనిఫెస్టోలు తీసుకోవడం, ఆఫీస్కి రావడం, వెళ్ళిపోవటమే. రోజుకి 100-200 వెళ్ళిపోతూనే ఉంటాయి, మేనిఫెస్టోలు వస్తూనే ఉంటాయి, మాకు ప్రింట్ అయ్యి ఇస్తూనే ఉంటాం. ప్రతి ఇంటికి ఒక గడప కూడా వదలకుండా వెళ్తున్నామండి. అంత సిన్సియర్గా, అంత డెడికేషన్గా, అంత బాగా చేస్తున్నారు వర్క్. పార్టీకి వెనక ఎవరున్నారు? ఎవరండి వెనక ఎవరు లేరా? వెనక ఎవరుంటారు? మా అధ్యక్షులు వారు ఉంటారు. మా వెనక అంతా ఆయనే ఉంటారు, ఆయనే నడుపుతుంటారు, ఆయనే చూస్తారు. మాకేమైనా ప్రాబ్లం వచ్చినా ఆయనకే చెప్తాం, ఆయన సాల్వ్ చేస్తారు, అంతే. సో రేపు క్యాండిడేట్ కూడా ఆయనేనా? సీఎం క్యాండిడేట్ కూడా ఆయనే చేసుకుంటున్నారు? అంతే. మా అధ్యక్షులు వారు ఉంటేనే బాగుంటుందండి, ఉండాలి కూడా. ఎందుకంటే మెయిన్ అధ్యక్షులు కదా పార్టీ పెట్టింది ఆయన, కాబట్టి అసలు ఆయన ఊరికి అత అందకుండా నాకైతే మీరు చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ముఖ్యమంత్రి అభ్యర్థి కోసమే ఆయన ఆలోచన, ముఖ్యమంత్రి అభ్యర్థి కోసమే ఆలోచన ఆయన పోటీ చేయటం అనేది కూడా. ఇప్పుడు ఏమో వెంటనే అవ్వం కదండి. కాదండి, ఇప్పుడు విశాఖలో పోటీ చేశారు ఆయన, లేదు గెలవలేదు. సో మళ్ళీ జనసేన తరఫున విశాఖలో పోటీ చేశారు, గెలవలేకపోయారు 2019లో. 2014 నుంచి జనసేనతో కలిసే ఉన్నారు ఆయన. మీరు అవునన్నా కాదన్నా కూడా రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఆయనతో పాటు కూర్చుని, ఆయనతో మాట్లాడి, ఆయన పక్కన పవన్ కళ్యాణ్ గారు పక్కనే కూర్చుని ఉన్న మీరు కూడా ఉన్నారు కదా. నేను కాదనట్లే, కాకపోతే ఆ వాసన అయితే ఇప్పటికీ పార్టీలో కనిపిస్తోంది. ఎలా చెప్పగలుగుతున్నారు కాదా? ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా ఉంటున్నారు కదా, దాంట్లో వెళ్ళాలన్న ఆలోచన చేస్తున్నారు. సో నేను అందుకునే మొదటి నుంచి చెప్తోంది, మీకు ఒక సామాజిక వర్గానికి వెనకాల వెనుదన్నుగా నడుస్తుందా, నిజంగానే ప్రజల్లోకి వెళ్ళారా అని ప్రజల్లోకి వెళ్ళామండి. మాకేం సామాజిక వర్గం కాపులు అట్లా ఏం లేదండి. చాలా మంది వస్తున్నారు, కులాలకి మతాలకి అతీతంగా అందరికి మంచి మంచి పోస్టులు అయితే ఇస్తున్నారు. అందరికి డిఫరెంట్గా ఉన్నారు, ఒకరికే అంట పెట్టట్లేదండి. అందరికి డిఫరెంట్గా ఇచ్చుకుంటూనే వస్తున్నారు. అందరు బీసీ, ఎస్టీ, ఎస్సీ వాళ్ళు ఉన్నారు, ఓసీ వాళ్ళు ఉన్నారు. ఓసీలో కూడా డిఫరెంట్ క్యాస్ట్లు ఉన్నారు. మళ్ళీ మతాలుగా చూసుకున్న రిలీజన్లో కూడా డిఫరెంట్గా ఉన్నారు. క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్, అలా అన్ని రకాలుగా ఉన్నారు. మా దాంట్లో ఎప్పుడు వస్తుంది మన లిస్ట్ మీది? అది ఇంకా టైం పడుతుంది. సో వీళ్ళిద్దరు ఇచ్చిన తర్వాత ఇద్దామని చూస్తాను. టైం ఉంది కదండి మనకి, మన ముందు ఎందుకు. అవును, అందులో మా అధ్యక్షులు వారు కూడా బిజీగా ఉన్నారు, మీటింగ్స్ అయి పెట్టుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నారు డైలీ. వస్తుందండి, తప్పకుండా మీకు చెప్తామండి, చెప్పకుండా ఉంటామా, లిస్ట్ చూపిస్తాం. చెప్తారు. కానీ ఏంటంటే మొదట్లో గీతానాయుడు గారు మాట్లాడే తీరు ఒక రకంగా ఉంది, ఇప్పుడు కొంచెం చాలా స్మూత్గా మాట్లాడుతున్నారు. ఎందుకనో జనసేనలో ఉన్నప్పుడు చాలా ఫైరీగా మాట్లాడేవారు, కొంచెం
నేను ఎంత రెచ్చగొట్టి మాట్లాడదామన్నా కూడా ఆవిడ మాట్లాడలేకపోతున్నారు. ఎందుకని అంటే అలా కాదండి, ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఉంటే మాట్లాడాలి, లోపాల వరకే మనం కాపుల గురించి ఒక్క మాట అంటే చాలు ఇంత ఎగిరేవారు ఇది వరకు. అలా ఇంక కాపుల్ని ఏమన్నా నేనేం పట్టించుకోనండి, అది అట్లేం లేదండి. పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా కూడా అసలు ఒప్పుకునేవారు అంటే కాదు. ఒక హీరోగా నేను ఎప్పటికీ అభిమానిస్తానండి, అది మాత్రం మేము ముఖ్యంగా నేను చెప్పగలను. హీరోగా మెగా ఫ్యామిలీకి ఒక భక్తురాలుగా ఉంటాను, అందరికీ తెలుసు అది. కానీ పార్టీస్కి వస్తే మాత్రం నేను పవన్ కళ్యాణ్ గారిని అభిమానించలేనండి. పార్టీ పరంగా నేను దూరంగా ఉన్నాను, అందుకే కదా వచ్చేసారు. నిజంగా నాకు ఇంకా కులపిచ్చి ఉండే నాకు నిజంగా అలా ఉంటే కదా అక్కడే ఉండేదాన్ని కదండి. మీరు కులముద్ర వేస్తున్నారు, అది బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే వేరే ఎవరైనా ఉన్నారా అది అట్లా లేదండి, నాకు అట్లా అలా ఉంటే కనుక అలాగే ఉండేదండి. హీరోగా అభిమానిస్తాను, పవన్ కళ్యాణ్ గారు హీరోగా, పవన్ స్టార్గా చాలా అభిమానిస్తాను. మెగా ఫ్యామిలీ అంటే కూడా నాకు చాలా చాలా ఇష్టం. చిరంజీవి గారి ఇంటికి కూడా వెళ్ళాను, చాలా బాగా మాట్లాడతారు చిరంజీవి గారు కూడా, అంతవరకు ఓకే. కానీ ఇక పార్టీ పరంగా అయితే నేను విభేదించి వచ్చేసానండి, ఇంకా వచ్చేసాను, నేను ఇందులోనే ఉన్నాను. ఇంకా సో ఈ పార్టీ సిద్ధాంతాలు నచ్చినాయి కాబట్టి రాబోయే రోజుల్లో జేడీ గారు అంటే బాగా తెలుసండి నాకు, 5 years నుంచి 4 years నుంచి ఆయన మాట తీరు కానీ అవన్నీ కూడా నేను చూశాను. చాలా బాగా మాట్లాడతారు, అందరిని కలుపుకొని పోతారు. మనం కూర్చొని ఏదైనా చెప్పినా కూడా డిస్కషన్ చేస్తారు, మనకి సలహాలు సూచనలు ఇస్తారు. మనది కరెక్ట్ అయితే మీరు బాగా మాట్లాడారు, మాది కరెక్ట్ అయినా మనకి కరెక్ట్ చెప్తారు. మనం ఒకవేళ రాంగ్ అయితే ఇది రాంగ్ అమ్మ అట్లా కాదు ఇలా అయితే బాగుంటుందని ఆయన చెప్తారు. అంటే అన్ని రకాల ఆ రకంగా ఎందుకు నేను పవన్ కళ్యాణ్ గారు చేయలేకపోతున్నారు, అట్లా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఆయనకి ఎంతసేపు బౌన్సర్స్ ఉంటారు, సెకండ్ వచ్చి ఆయనకి మీడియాలో మాట్లాడే వాళ్ళు కానివ్వండి, లేదా ఇన్ఛార్జ్లు అనే వాళ్ళు కానీ వాళ్ళు ఉంటారు. ఈయన దగ్గరికి వెళ్ళాలంటే ఒక 4-3 మెట్లు ఎక్కెళ్ళాలి. తిరుపతికి వెళ్తే మనకు వెంకటేశ్వర స్వామి దర్శనమైనా దొరుకుతుందేమో కానీ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ దొరకదు, ఆయన దర్శనం కూడా దొరకదండి. ఇది నిజం, 100% కొండ బద్దలు కొట్టి చెప్తున్నారు. ఒక అభిమాని కావచ్చు, ఆయనకి పిచ్చి ఫ్యాన్ అవ్వచ్చు, ఏమన్నా అనుకోండి ఇక నన్ను ఒకప్పుడు అంత బాధేస్తుంది నాకు. ఒక 10 minutes అడితే నాకు ఇవ్వలేదండి. 2018 January 10th నేను అపాయింట్మెంట్ అడిగానండి. డేట్ మళ్ళీ చెప్తున్నా, 2018 జనవరి 10వ తారీఖు కూడా మీకు ఎవరు ఫోన్లు చేయలేదు లేదండి. ఇక నేను అప్పుడు చాలా సార్లు వెయిట్ చేశానండి, వస్తుంది. నాగబాబు గారు నాతో మాట్లాడారు ఒకసారి, తప్పకుండా మీరు బాగా మాట్లాడుతున్నారమ్మా, మంచిగా మాట్లాడండి, ఇలాగే తప్పకుండా మా తమ్ముడు మన అధ్యక్షులు పిలుస్తారు, మీకు మంచి గుర్తింపు మనగలుగుతుందండి మీ ఆలోచన ప్రకారం జనసేన. ఏమోనండి మనకు తెలియదు. ఇప్పుడు ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు, చాలా మందికి ఇష్టం లేదని బయట చెప్తున్నారు, ఓపెన్గానే చెప్తున్నారు మీడియా ముందు. మేము ఒంటరిగా పోటీ చేస్తాము, సింగిల్గా వెళ్తాము, మాకు సీట్లు ఇవ్వలేదని కొంతమంది అలిగారు. 24 సీట్లు చాలా ఎక్కువ మాట్లాడుతుంది టీడీపీ. కానీ నా వరకు అయితే నా ఆలోచన ఏంటంటే పొత్తు పెట్టుకున్నప్పుడు 50-50 తీసుకోవాలంట. షేరింగ్, అధికారం కూడా షేరింగ్ ఉండాలి. 2.5 ఆయన 2.5 ఇల్లు. మరి లోకేష్ బాబు ఉంటారా, చంద్రబాబు గారు ఉంటారా, అది వాళ్ళ ఇష్టము. కానీ పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే 2.5 years ఉండాలి. మరి వాళ్ళు ఏ రకంగా అది చాలా తప్పండి. చంద్రబాబు గారు చాలా మైండ్ చాలా ఇదండి అయింది, ఎక్స్పీరియన్స్ అంటారు చూడండి. ఇలాంటి జనసేన కనిపిస్తుందా ఆలోచన? ఏమోనండి, అంటే వాళ్ళు 24 వస్తే అసలు 24 కూడా ఎన్ని గెలుస్తారు అనేది కూడా కొంచెం డౌట్ఫుల్గా ఉంది నాకు. 24 అయితే గెలవరండి, ఇది కన్ఫర్మ్. మళ్ళీ వచ్చాక కూడా వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ కూడా ఇస్తాను. 24 సీట్లలో 24 రావండి. సింగిల్ డిజిట్ వస్తుందా? పోనీ సింగిల్ కాదు, వస్తుండొచ్చు కొన్ని. అంత ముందు కానీ ఇప్పుడు చూస్తే కొంచెం బెటర్గా ఉంది. కానీ ఒకటే రాపాక వరప్రసాద్ ఆయన ఒక్కడే ఉన్నారు, ఆయన వెళ్ళిపోయారు కదండి. ఆయన కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదంట పవన్ కళ్యాణ్ గారి. పాపం ఆయన కూడా నాతో మాట్లాడతారు మంచిగా. ఆయన ఒక ఎమ్మెల్యే అన్నప్పుడు ఎంత బాగా చూసుకోవాలి, అసలు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదండి. అసలు ప్రజానాయకుడు అన్నప్పుడు అందరిలో కలవాలి, వచ్చినప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవాలి. అసలు వాళ్ళు ఏం చెప్తారో, వాళ్ళ ఆలోచన ఏంటి, అసలు ఏమైనా సమస్యలు తీసుకొచ్చారా, ఏమైనా నియోజకవర్గం నుంచి ఏంటని మాట్లాడాలి కదండి. నేను ఎన్నోసార్లు కొన్ని సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్దామని చాలాసార్లు ట్రై చేశానండి, కుదరలేదు, చాలా బాధేసింది. ఇంకా అంత ఉండడం వేస్ట్ అనిపించింది, ఇంకా బయటకు వచ్చేసాను. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి.